by now. I mean, we didn't చూడండి waste మనం much. హెర్మెనెటిక్స్ క్లాస్ లో ఉన్నాము. వేరే వేరే విషయాలు ఇక్కడ ఉన్నది మనం చెప్పడానికి దీన్ని వివరించడానికి మనం ప్రయత్నం చేసుకుంటున్నాం. ఓకే. So now here you go. Now again. First you ask questions, then we answer it. Okay, you don't answer, then later on we check question. Okay, here. The first question. మనం జవాబుకి త్వరపడవద్దు. కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. హెర్మెనెటిక్స్ క్లాస్ కదా, మనం ఏమనుకున్నాం, ప్రశ్నలు వేసుకోవాలనుకున్నాం కదండి. So when she saw Samuel, ఆమె సమూయేలును చూశారు. she cried out a loud voice and she asked, okay, now here you go. After seeing Samuel, సమూయేలు గారిని చూసిన తర్వాత she recognized who? ఎవరిని ఆమె గుర్తుపట్టింది? Come on, answer it, guys. Saul. Yeah, you see the fun part. She sees Samuel and she recognized Saul. చూసారా, అక్కడ ఒక మరి అది టర్నింగ్ పాయింట్ అంటారో లేదంటే ఏమంటారో మీరు అనండి. సో ఆ యొక్క సమూయేలును చూసి నువ్వు వచ్చిన వాడు సౌలువే అని గుర్తుపడుతుంది. And see the fun part. అది ఇంకొక ఆశ్చర్యం ఏమిటంటే, లేదా నవ్వు తెప్పించే విషయం, she doesn't know the person who came is Samuel. సో అయితే అక్కడ ఇంకొక మరి విషయం ఏంటంటే, పైకి వచ్చిన వాడు సమూయేలు అని ఆమెకి ఏమీ తెలియదు. She doesn't know. She just this is where we got you use some kind of rationale and scripture here. Like, here when the women saw Samuel, she doesn't know that it was Samuel. She cried out at the top of her voice and said, why have you deceived me? You are Saul. Okay, she sees a being, and later on she says, you are Saul. And the king said to her, the king means Saul here, don't be afraid. What do you see? చూసారండి, మరి ఆ 13వ వచనం ఫాలోయింగ్ లో ఇంకా ఏముందంటే, నువ్వు ఎవరిని చూసావు అని అడుగుతున్నాడు కదా. అది 13వ వచనం ఉంది కదా, నీవు సౌలు అని చెప్పినప్పుడు రాజు 13వ వచనంలో రాజు అంటే ఇక్కడ సౌలు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడిందని ఆమెను అడుగుగా. The women said, I see a ghostly figure coming up out of the earth. చూసారా, మరి ఆమె అంటుంది, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను. దేవతలు is a wrong word. Ghostly figures. ఆత్మ లాంటిది వచ్చింది అనేది ఆ ఉద్దేశం. Okay. And now here we go. ఇప్పుడు మనం చూద్దామండి 14th question, 14th verse. మరి 14వ వచనంలో what does he look like? సో ఆయన ఎలా కనబడుతున్నాడు వచ్చిన ఆయన? See the fun part. మరి ఇక్కడ కూడా చూడండి ఆశ్చర్యం. The women sees one ghostly figure. సో ఆమె ఒక ఆత్మరూపుగా ఒకడు వచ్చటం చూసింది. She doesn't know who he is. ఆయన ఎవరో ఆమెకు తెలియదు. She recognizes Saul by seeing the ghostly figure. మరి ఎప్పుడైతే ఆ యొక్క మరి వచ్చిన ఆయన్ని చూసిందో, ఈ వచ్చిన వాడు సౌలు అని ఆమె గుర్తుపెట్టింది. Saul could not see the figure. అయితే సౌలు ఆ యొక్క దేవతల్లాగా వచ్చిన ఆత్మరూపాన్ని ఆయన ఏం చూడలేదు. Because he says like, what does he look like? I mean, సో అంటున్నాడు, నువ్వు ఏం చూసావు, నీకు ఏం కనబడింది? The figure is there. ఒక రూపం మీద వచ్చింది. Saul could not see it. మరి సౌలు గారికి అది కనబడలేదు. He asked. అడిగాడు కదా. He asked. So in verse 14, an old man wearing a robe is coming up, she said. మరి అందుకు ఆమె ఏం చెప్పింది? దుప్పటి కప్పుకొనిన ముసలివాడు ఒకడు పైకి వచ్చాడు. She didn't name him because she didn't know who it was. She said an old man. ఒక ముసలి వాళ్ళే ఉన్నారండి, దుప్పటి కప్పుకున్నారని అన్నది. ఆమెకి ఎవరో తెలియదు, గుర్తుపట్టలేదు ఆమె. Then Saul knew it was Samuel. చూసారండి, మరి 14వ వచనంలోనే మనకున్నది, సౌలు అతడు సమూయేలు అని తెలుసుకుని he worshipped him. How did Saul know that the old man with the robe is Samuel? సో ఆ యొక్క వచ్చిన ఆత్మరూపైన వాడు ముసలివాడిగా ఉన్నాడు, దుప్పడు కప్పుకుని ఉన్నాడని చూసినప్పుడు, లేదంటే చెప్పగా విన్నప్పుడు సౌలు అతనిని సమూయేలు అని ఎలా గుర్తుపెట్టాడు? You see how many questions are there in the small ones. చూసారండి, మరి హెర్మెనెటిక్స్ క్లాస్ లో మనం డే 1 నుంచి మనం చెప్పుకుంటుంది ఏంటి? ప్రశ్నలు వేసుకోండి, దానికి జవాబులు వస్తే మీకు అది వివరణ వచ్చినట్టు అనుకుంటున్నాను. ఇందులో ఎన్ని ప్రశ్నలు వచ్చాయి చూడండి. ఓకే, నౌ ఆన్సర్ అట్లీస్ట్ 1. సో చాలా ప్రశ్నలు, అంటే ఒక 5, 6, 10 ప్రశ్నలు మనం ఇప్పటికే ప్రస్తావించుకున్నాం. ఒక ప్రశ్నగానే మీరు సమాధానం చెప్పండి. Okay, and see the fun part again. Let us go to another question in there. Then Saul knew it was Samuel, and he bowed down and prostrated himself with his face to the ground. Samuel said
to Saul. Samuel didn't talk to this medium. Medium there is a medium who's supposed to talk to this person who she can see. Yeah. But here, the person who hasn't seen him Yes, it's talking can now. hear the person who came in. చూసారండి, అక్కడ జరగాల్సిందేంటి? ఆ కర్ణ పిశాచి స్త్రీతో ఈ ఆత్మ వచ్చి మాట్లాడాలి. కానీ అక్కడ సీన్ వేరేలాగా ఏమేమో అయిపోతుంది కదా. సో ఈయనకేమో ఎవరో కనబడలేదు సౌలు గారికి, కానీ అతడు గుర్తుపట్టేశాడు ఈయన ఫలానా అయి ఉండొచ్చని, సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు ఈ పైకి వచ్చిన దుప్పటి కప్పుకున్న ముసలివాడు లాంటి రూపం అడుగుతున్నారు, నీవు ఎందుకు నన్ను పిలిచావని అడుగుతున్నాడు. So they are communicating. Now here you go. There are three characters in this passage. చూసారా? The medium, Yeah. Saul, And Samuel. చూసారా, అక్కడ ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు. Okay. కర్ణ పిశాచి స్త్రీ, సౌలు గారు ఉన్నారు, అలాగే సమూయేలు గారు కూడా అక్కడ ఉన్నారు సీన్ లో. Medium. How do you draw that one? Well, we'll put like this. Oh, so you have Saul, medium, and old man old man. with Samuel. a robe. Okay, Yeah, okay, winter robe. something like that. Okay, this is Samuel. Yeah, okay. She can see him. చూడండి, ఆ మీడియం ఏమో కర్ణ పిశాచి స్త్రీ ఏమో దైవజన్ని లేదంటే సమూయేలుని చూస్తుంది. He will talk to him. మరి మాట్లాడటమేమో సౌలుతో మాట్లాడుతున్నాడు. This guy cannot see him. సో సౌలు గారేమో ఈ యొక్క వచ్చిన ఆయన్ని చూడలేకపోతున్నాడు. Okay. See the fun part. So the question comes here is, మరి ఇక్కడ మరి ప్రశ్న ఏమొస్తుందంటే అండి, did Samuel really come? But If he did come, ఆ, these both guys are ఉమ్, hallucination. That is true. That is fine. That's okay. That's a statement. There is one theory like that. ఉమ్. If he really came, ఒకవేళ సమయాలు కాదు, వేరే ఆత్మ వచ్చి మాట్లాడుతుంది, వాళ్ళంతా భ్రమపడ్డారు, అట్లాంటి ఒక తీరు ఉంది, మనం దాన్ని ఏం కాదంటలేదు. ఒకవేళ దానికి రెండో సైడ్ చూద్దాం, ఒకవేళ నిజంగా సమయాలే వస్తే doesn't it go be what the Bible says that the dead cannot return? సో దట్ కెనాట్ రిటర్న్, రైట్? Yeah. బైబిల్ సేస్ సో. Yeah, Bible says the New Testament. యా, చూడండి, మరి సమూయేలే వచ్చాడని మనం అనుకుంటే, మరి కొత్త నిబంధనలోనే అక్కడక్కడ ఉన్నది కదా, చనిపోయిన వారిక తిరిగి రారు అనే ఉద్దేశం లేక వాక్యం ఉన్నది కదా, మరి దాని సంగతి ఏమిటి మరి? Okay. When you see into Luke chapter, like, and hey, you know what, I can't go send somebody else, and Abraham it does a parable. Okay, in the parable again he says, the dead cannot come. But my question, my argument is very strong. In my opinion, I'll come back to it. So first you guys think. First of all, tell me whether you think this has really happened. Did Samuel really come? చూసారండి, Or this is just some other spirit, and Saul thought this was Samuel. చూడండి, సౌలు గారు వచ్చిన ఆయన సమూయేలే అన్నాడా, లేకపోతే సమూయేలే వచ్చారా, లేకపోతే ఎవరో ఆత్మోచ్చయంతో మాట్లాడాడని, మరి అట్లా ఉన్నదా పరిస్థితి? ఇక్కడ పరిస్థితి మీరు కొంచెం ఆలోచించండి. Come on, you guys have to speak. మరి Probably I may give this in the exam, final exam, to do the research paper. So better you speak right now. సో బహుశా Samuel only came, brother. Okay. Samuel came. All right. I mean, you guys have been very strong. For Samuel, people are very strong and they are confident. So the people who are silent, we are assuming that you don't agree with Sister Merlin, Sister Vanita, and Brother Avinash. Only 3 people said it was Samuel. సో సమూయేలే వచ్చారు అనే బ్యాచ్ చాలా మినిమం ఉందండి. మరి మిగిలిన వాళ్ళంతా ఏమనుకుంటున్నారో మరి నాకు తెలియదు. ఏమనుకుంటున్నాను ఏం లేదు. They are telling it is not Samuel. Oh, they are on the wall. Okay, they will jump here. No, they are not. They are Zoom now. It's So now either in the Zoom or not in the Zoom. ఓకే, జూమ్ లో ఉన్నారట మీరు. ఓకే, సో ఎటైతే అటు జంప్ చేద్దాం అన్నట్టుగా ఉన్నారు. ఓకే, ఎనీవే, చూడండి, కొంచెం మాట్లాడండి. ఒకవేళ బహుశా ఇదే మరి అంశాన్ని నేను మీకు ఫైనల్ ఎగ్జామ్స్ ఇస్తానేమో, కాబట్టి ఇప్పుడే మాట్లాడి మంచిగా క్లారిఫై చేసుకోవడం మంచిది. ఓకే, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే శామ్యుయల్ అనే ఉంది కదండి. సామ్యుయల్ బ్యాచ్ ఇస్ ఇంక్రీజింగ్. దానికి Okay, brother. Not as person, but like a spirit. ఓకే, ఓకే. Okay. సో యు ఆర్ అప్డేటింగ్ యువర్ ఆన్సర్. ఓకే. No. Sister is already from the beginning. She is telling it was Samuel. Samuel, but now she said it is a spirit of Spirit. Samuel. Okay. Brother Rakesh has given a diplomatic answer. The scripture says it, but I don't believe it. That's what his answer is, right, brother? చూడండి, పాస్టర్ గారు చెప్పారు, రాకేష్ గారు అంటున్నారు, అక్కడున్న ఇన్ఫర్మేషన్ బట్టి లేదంటే సమాచారాన్ని బట్టి అది సమూయేలే అంటున్నారు, కానీ ఆయనకి నమ్మడానికి పాపం కష్టంగా ఉంది. Is that true, brother? I mean, సో అది
ఉంది అంటే మీరు నమ్ముతున్నారా, మీరు నమ్మట్లేదా? అది క్వశ్చన్ ఇక్కడ. అక్కడ ఉంది కాబట్టి నమ్ముతున్నాను. ఓకే. ఓకే, ఇంట్రెస్టింగ్. ఆల్రైట్. ఇంకేం మాట్లాడదలుచుకోలేదు, మీరు నమ్ముతున్నారు. ఇంక మనం ఇంకేం చెప్పలేం మీరు అలా నమ్ముతుంటే. ఎస్ అమ్మ, ప్లీజ్. ఎవరో మాట్లాడారు. సమయాలు కూడా వచ్చారండి. Samuel also came. Samuel came. So is it possible for a dead person to come? అయితే మన ప్రశ్న చూడండి. అయితే ఇక ముందు ఉన్న వాక్యాలన్నీ కూడా ఆయన యెహోవా వాక్కుని చెప్తున్నారు కాబట్టి సమయంలో ఆత్మరూపంలో వచ్చారు. సౌలు ఏదైతే ముందు స్త్రీ నీతో మాట్లాడుటకి ఎవరిని రప్పింపవాలని అడగగా అతడు సమూయేలుని రప్పింపవాలను. సో సమూయేలు గారు అతను ఆమెను రప్పించమన్నారు కాబట్టి వచ్చినవాడు ముసలివాడు, దుప్పట కప్పుకొని ఉన్న ముసలివాడై ఉండటం వల్ల అతన్ని సమూయేలుని ఎరిగి సాష్టాంగ నమస్కారం చేశారు. కానీ ఆయన మాట, సమూయేలు మాట ఆయనకు వినపడింది. నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెడుతూ అని సౌలుని అడగగా సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను. సో ఈ కాన్వర్జేషన్ అంతా సమూయేలు గారికి సౌలుకి మధ్యన జరుగుతున్న కాన్వర్జేషన్. యెహోవా వాక్కును కూడా ఆయనకి చెప్పడానికి ముందుకు వచ్చి ఉన్నారు కాబట్టి మిగతా స్క్రిప్చర్స్ అన్ని అవి చెప్తున్నాయి కాబట్టి సమూయేలు గారు అక్కడికి ఆత్మరూపంగా వచ్చారని అనుకుంటున్నాను. ఓకేనండి, ఓకే. అక్కడ ఉన్న విషయం మీరు చెప్పారు, సంతోషం. అయితే మన ప్రశ్న ఏంటంటే అండి, మిగిలిన వారు కూడా వినండి. సో చనిపోయిన వారు పైకి వచ్చి మాట్లాడే మరి ఆ అనుమతి ఎక్కడ ఉంది? మరి బైబిల్లో మనకు అట్లా లేదు కదా, చనిపోయిన వారు రావడం కానీ. మరి ఈ యొక్క క్లాసుల ప్రారంభంలో మనం కూడా చూసాం, ఒక ఉపమానంలో కూడా ప్రభు చెప్పారు. సో ఆ యొక్క పాతాళంలోకి లేదంటే నరకంలోంచి కేకలు వేస్తున్న ధనవంతుడు, నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను అక్కడికి వెళ్తారంటే దట్ ఈస్ ఇంపాసిబుల్ అని ప్రభువే చెప్పారు. మరి ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. మరి వచ్చిన వాడు సమూయేలే అని మనం ఎట్లా చెప్పగలం? లేదంటే సమూయేలు రావడానికి అవకాశం ఉందా? అది మన ప్రశ్న. చనిపోయిన వారు పైకి రాగలరా అనేటువంటిది ప్రశ్న. మీడియం, ఓకే. మీడియం. సో వన్ మోర్ మీడియం క్యాండిడేట్. ఓకే. మీడియం చేసేది. Okay, now again, I don't want to stay around here for a long time. Okay, the question, guys, here you go. సో అయితే ప్రశ్న చూడండి, మరి ఇట్లాంటి ప్రశ్నలు వేసుకుంటేనే మీరు హెర్మెనెటిక్స్ చేసినట్టు. ఓకే. So first of all, we have to see here. మరి ఇక్కడ మనం గమనించాలి, మొట్టమొదటిగా we don't see that this medium at the Encore place, she called Samuel. చూడండి, ఎందోరులో ఉన్నటువంటి యొక్క కర్ణ పిశాచి స్త్రీ సమూయేలు గారిని ప్రత్యేకించి ఏం పిలవలేదు. She didn't even, and it doesn't say, here you go in between Saul talking and this medium talking. Yeah. This medium is saying, who should I bring? And this guy says, bring me Samuel. By the time she completes it, that statement, or probably, you see, when you see historical books, there was a setup for a mediums to pray and to call the spirits and all that. Yeah. For that, they had to do an offering. And that's why, this lady had no problem killing a calf for food for Saul, when you see it in the later chapters. So there was always some kind of event that has to be done to bring a spirit, which is restricted by God. God said you should not be doing this kind of things. The practices. ఈ యొక్క ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, కర్ణ పిశాచము, చెల్లంగితనము, ఏమండి, మరి అలాగే మన పోయిన వారం మనం చూసాం ఆ యొక్క మరి మీడియంస్ సంప్రదించడం అన్ని ప్రభు వాటిని నిషేధించాడు కదా. అయితే సర్వసాధారణంగా ఈ యొక్క చెల్లంగి చేసేవారు, మంత్ర యొక్క విషయాలని చేసేవారు, వాళ్ళు ఏదో కొంచెం కార్యక్రమాలు చేస్తారు, ఏదో హామ్ ఫట్ జూమ్ ఢామ్ అన్నట్టుగా ఏమేమో చేయాలి అక్కడ. ఇట్లాంటిది ఏమీ జరగకుండానే వీళ్ళు మాట్లాడుతున్నారు. వచ్చేసాడు. When she called Samuel, it doesn't say that. Between 11 and 12, it doesn't say that she called Samuel. By the time this guy started that conversation, Samuel showed up. చూడండి, వీళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు. సమూయేలు గారు అలాగే సౌలు అలాగే ఈ యొక్క కర్ణ పిశాచి స్త్రీ మాట్లాడుకుంటున్నారు. ఎవరిని తేవాలి అంటే సమూయేలు అన్నాడు. ఇట్లా మాట్లాడుకుంటుండగానే ఒక రూపం వచ్చేసారు, సమూయేలు వచ్చేసారు. It is like ACB ride. ఓకే. సో ఉదాహరణకు అనుకుందాము, ఏదో నా ఆఫీస్ అనుకోండి, మీరు బాధపడతారు. నా ఆఫీస్ లో ఏసీబీ వాళ్ళు సోదా చేస్తున్నారు అనుకోండి. ఓకే. The thing is, I'm bribing Raj. సో నేను మా ఆఫీస్ లో ఎవరో వచ్చి నాకు పాస్టర్ గారు వచ్చి నాకు లంచం ఇచ్చాడు.
మధ్యలో పాస్టర్ ఎందుకు ఓకే ఓకే జానే వచ్చి లంచం ఇచ్చాడు. ఓకే 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 అంటే పాస్టర్ లంచం ఇస్తాడు, అవతల తీసుకుంటాడు. సో ఓకే కన్వర్సేషనల్ పర్పస్ ఉంది. ఓకే సో ఈ వ్యక్తి వచ్చాడు అపరిచితుడు వచ్చి లంచం ఇచ్చి నా దగ్గర So- ఫేవర్ అడిగాడు. ఓకే While while I'm giving, before he even took it, the raid happened. చూడండి వచ్చారు, ఆయన ఏదో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తీసి ఇవ్వబోతున్నాడు. ఈ లోపల పోలీసులు వచ్చి లేదంటే ఏసీబీ వారు వచ్చి అదంతా ఏమండి మరి దాన్ని వాళ్ళు తమ హస్తగతం చేసుకున్నారు, లేదంటే వాళ్ళు చేసుకున్నారు కంట్రోల్. So his statement will be, you put me in trap. చూడండి నేను ఆఫీసర్ని నేనేమంటాను, నన్ను మీరు ఇరికించారు, నేను అసలు ఆయన ఏమో నాకు తెలియదు. Before, as I'm giving it, the ACB raid comes in, all the cops are there, and this guy says, you trapped me. చూడండి సో ఆయన లంచం ఇవ్వబోతుండగా నేను ఇంకా తీసుకొని పోతూ ఉండగా నేను ఇంకా తీసేకోలేదు, వాళ్ళు వచ్చి కొంచెము ఆ యొక్క సిచ్యుయేషన్ అంతా కంట్రోల్లో తీసుకున్నారు అనుకోండి, నేనేమంటాను ఇదంతా ట్రాప్ అండి, మీరు ఏదో ప్లాన్ ప్రకారం వచ్చారు, నేనైతే ఆయన అడగలేదు, నేను తీసుకోలేదని నేను అంటాను. This is what happened. This lady, she asked Saul, Yeah. hey Saul, who should I bring? So- Samuel. And by the time, I think the statement was over, when she saw Samuel, she cried out at the top of her voice, you have deceived me. చూసారా మరి ఇంక వీళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు, మరి ఆమె అప్పటికే మరి ఇంకా సిద్ధపడుతుందేమో పిలుద్దామని అన్నట్టుగా. ఈ లోపలనే సమూయేలు గారు వచ్చేసి అప్పటికి ఆమె పెద్దగా కేక వేసి నీవు సౌలువే అని అరుస్తూ ఉంది, నీవు నన్ను మోసపుచ్చావంటుంది. She didn't recognize who Samuel is. She knew that something has happened where there is no intervention of her, but some spirit came in and she figured it out. Okay, man, you know what? This is definitely king who came to kill me. చూడండి అంటే ఆమె ఉద్దేశం ఎలా ఉందేమో, బహుశా ఈ రాజుగారు నన్ను చంపడానికే వచ్చాడేమో అన్నట్టుగా ఆమె అనుకుంటుంది. వీళ్ళు ఇంకా మాట్లాడుకుంటూనే సమూయేలు వచ్చేసారు. సమూయేలుని మరి ముసలివాడు దొప్పడని అనగానే గుర్తుపెట్టి ఆయన సాష్టాంగం బట్టి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఏమండి ఈమె పక్కకు వెళ్ళిపోయింది అన్నట్టుగా కనబడుతుంది. You know how this guy Saul recognized Samuel? చూడండి సమూయేలు మరి గారిని ఈ యొక్క సౌలు ఎలా గుర్తుపట్టగలిగాడు? You see, back in those days, every prophet had some kind of dressing style. మరి ఒక విషయం మనం చెప్పుకోవచ్చండి. ప్రవక్తలకు లేదంటే మన తెలుగు బైబిల్లో రాయబడినట్టుగా దీర్ఘదర్శులకు ఒక వస్త్రధారణ ఉండేది. Okay, in the Old Testament, it is like the prophets usually used to wear robes. మరి ప్రవక్తల యొక్క వస్త్రము అంటే ఆ రోబు అది ప్రత్యేకంగా ఉండేది. అది వేసుకున్న వారు ప్రవక్త అని గుర్తింపబడుతూ ఉండేవారు. When you read early chapters of Samuel, మరి సమూయేలు గ్రంథంలో మిగిలిన ముందు అధ్యాయాలు మనం చదివినప్పుడు when Samuel declares God's prophecy and is walking, Saul tries to grab his robe and his robe tears. చూడండి సమూయేలుకు సౌలుకు ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ లేదంటే వివాదం జరుగుతున్న సమయంలో మరి నువ్వు ఉండాలి సమూయేలు అంటే ఆయన ఉండకుండా వచ్చేస్తుంటే సౌలు ఆయన వస్త్రాలను గట్టిగా పట్టుకుంటాడు, అది చినిగిపోతుంది కూడా. So probably he might have given him a new robe. I don't know. But based on the robe, he said, hey, you know what? You see an old man with a robe. She's very clear about it. I see an old man wearing a robe. She could have just said, I see an old man. చూడండి ఆమె ఒక ముసలివాడు వచ్చాడు ఆయనే సమూయేలు అని చెప్పి ఉండొచ్చు బహుశా, కానీ ఆమె ఏమంటుంది, ఒక వస్త్రము కప్పుకున్న మనకేం రాయబడి దుప్పటి కప్పుకున్న ఒక ముసలివాడు పైకి వస్తున్నాడంటే సౌలు గారికి వెంటనే అర్థమైంది వచ్చిన వారు పలానా సమూయేలు. Then Saul knew it was Samuel. మరి సౌలుకు తెలిసింది వచ్చిన వాడు సమూయేలేనని. And he bowed down again. And he bowed down, prostrated himself in the face. Again, that he didn't worship him. మరి అది పూజించాడు అని మనం అనలేము. It is just like a sign of respect. మరి అక్కడ సాష్టాంగపడి నమస్కారం చేయటం అనేది పూజించాడని అనుకోవడానికి లేదు, అది ఒక గౌరవప్రదమైన గ్రీటింగ్ అన్నట్టుగా. Again, guys, Saul is not that. Saul is not that tough a bad guy. Only thing is his pride took over. సౌలు మనం అనుకున్నంత దుష్టుడేం కాదండి, కానీ అతనికి దుష్టత్వం ఎందుకు వచ్చేసిందంటే లేదంటే ఇట్లాంటి చెడు ఆలోచనలన్నీ గర్వాంధుడయ్యాడు చివరిలో, లేదంటే గర్వాంధుడయ్యాడు మధ్యలో. ఆ గర్వాన్ని బట్టి అతడు పిచ్చ పనులన్నీ చేసుకుంటూ వచ్చాడు. Honestly, let me put very clearly. Okay, I know you guys will hate me for it. కాబట్టి ఈ మాట చెప్తే మీరు అసహించుకుంటారు కానీ పర్లేదు చెప్పండి. Hate me. Okay. Compare characters of David and Saul. సో సౌలును దావీదును మీరు ఒక్కసారి పక్కన పెట్టి చూడండి. Okay,
put all good things of David Yes. in one block, put Hmm. all good things of Saul in one block. చూడండి, సౌలు గారు చేసిన మంచి పనులన్నీ ఒక పక్క రాయండి, దావీదు చేసిన మంచి పనులన్నీ ఒక పక్క రాయండి. Put all bad things David did, అలాగే దావీదు చేసిన చెడు కార్యాలన్నీ ఇంకొక పేజీలో రాయండి. put all bad things of what Saul did. మరి సౌలు చేసిన దుష్ట కార్యాలన్నీ ఒక పక్కన రాయండి. Whose works are more evil? ఎవరి దుష్ట కార్యములు బరువు ఎక్కువ లేదంటే ఎక్కువ ఉంటాయి? యా, యు ఆర్ టెలింగ్ సంథింగ్. yes please. David. దావీదు. pardon? దావీదు దావీదు. ఓకే ఓకే. యా. Honestly, I mean, Saul didn't commit adultery, he మరి didn't murder. మరి సౌలు ఎవరిని అంటే దావీదు విషయంలో తప్ప మిగిలిన ఎవరిని చంపినట్టుగా గాని, వేరే వారి భార్యని తీసుకున్నట్టు గాని మనకేమో వివరాలు లేవు. And later on, he even లేదు. gave rule మరి ఆయన యొక్క to Saul. I mean, he said, like, whoever doesn't worship Yahweh will be Yeah. killed. Whoever does these medium things will be killed. చూడండి, యెహోవానే మనం ఆరాధన చేయాలి, ప్రభు కొరకు రోషంగా ఉండాలి, కర్ణ పిశాచులారా, మంత్రజ్ఞులారా, చిల్లంగదనం చేయవర్లారా దేశం నుంచి వెళ్ళిపోండి అని ఆ దేశాన్ని శుద్ధి చేసిన వాడు సౌలు. And the worst part, Saul didn't tell he wanted to be the king. సో ఇంకొకటి ఏంటంటే సౌలు నేను రాజును కావాలి అని ఏ రోజున అన్న వ్యక్తి కాదు. He never said that. I mean, I never he was physically Fit. fit guy. సో బహుశా మరి ఏమండి భౌతికంగా లేదంటే శారీరకంగా మంచి ఎత్తు భుజాల కంటే హైట్ కలిగిన వాడిగా ఉన్నాడు, అది కాదని లేని సత్యము. కానీ ఆయన నేను రాజు కావాలని ఏనాడు కోరుకోలేదు. His only major sin is jealousy. చూడండి, ఆయనకి పట్టిన దుర్గతి అంతా ఏమిటంటే తాను పొందిన అసూయను బట్టి. Everyone in this Zoom meeting చూడండి, మన విషయం ఆలోచిద్దాం. ఈ రోజు మనం క్లాసులో ఉన్న మనందరము is subjected to that sin. మరి ఈ యొక్క అసూయ ద్వేషాలనే పాపము మన అందరి దగ్గర ఉన్నది. Don't think that we are saintly. మరి మనము పరిశుద్ధులకే పరిశుద్ధులు అన్నట్టుగా మనం ఎవరూ లేవు ఇక్కడ. A time is there that God chose everyone to be the king. చూడండి, అందరినీ దేవుడు హెచ్చించాలని చూసినప్పుడు But a stage came where we think that we are beyond kings and we start having jealousy, seeing others go beyond us. కాబట్టి మరి చూసినట్లయితే మనల్ని దేవుడు ఒక స్థితిలోనికి చెప్పినప్పుడు తీసుకుని వచ్చినప్పుడు అక్కడ ఉండి మనకంటే ఎవరైనా ముందుకు వెళ్తుంటే వారిని బట్టి అసూయ పడటం మనందరికీ సర్వసహజమే. I am better looking than them. మరి I can study better than them. వాళ్ళకంటే I నేను do యోగ్యుడిని good కదా, job better than them. వాళ్ళకంటే మంచి ఉద్యోగం నాకు ఉంది కదా, I can preach better than them. వాళ్ళకంటే బాగా ప్రసంగం I చేయగలను have కదా, more money than them. మరి వాళ్ళకంటే ఎక్కువ ధనం నా దగ్గరే ఉంది I have కదా, more knowledge than them. మరి వారికంటే జ్ఞానం ఎక్కువ నాకు ఉంది కదా. Haven't you fallen in this trap? మరి ఇట్లాంటి ఈ యొక్క అసూయ ద్వేషాల సంబంధమైన అంటే ఆ యొక్క కారణాలు ఎప్పుడు నీవు ఆలోచించలేదా? Even if you didn't get it, you are really mentally retarded. చూడండి, అసలు ఒక్క క్షణమైన అరే నేను ఇలాగే ఉన్నాను వాళ్ళు అలాగే పోతున్నారని ఒక్క క్షణం కూడా మీరు అనుకోకపోతే మీ యొక్క మతి ఏమైనా భ్రమించినట్టుగా ఉంటుంది. Sometimes you may think that your church is more spiritual than other church. చూడండి, కొన్నిసార్లు అంటే మనం సేవలో ఉన్న వాళ్ళగా మనం ఏమనుకుంటామంటే మా సంఘాన్ని మించిన ఆత్మీయ సంఘం ఇంకొకటి లేదండి అని అనుకుని ఉంటాం. I can't hold that one for my physical church. I mean, there are. ఓకే ఓకే. I mean, You will pass it down. sometimes you may not agree with that thing, which I am with you on that one. Okay? చూడండి, అంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం ఆ చర్చ్ అండి అసలు ముడత మచ్చ కళంకం లేనిదండి స్పిరిచువల్ చర్చ్ అని అనుకుంటాం. ఓకే Okay. సో అట్లా కనీసం అట్లయినా ఒక్కసారి అనుకుంటాం కదా అన్నట్టు. So here you go. This is my take. Okay. I mean, the thing is, this lady didn't call Samuel. చూడండి, అంటే ఈ స్త్రీ ఫలానా సమూయేలు గారు రావాలి అని పిలిచినట్టు మనం చూడము. He consulted the Right. medium, but I think this is where, like, I think God played her own game in her own field. చూసారండి, దేవుడు కల్పించుకున్నాడు ఇక్కడ, అది మనం చెప్పొచ్చు కూడా. ఏమండి, ఆమెమో ఆత్మను పిలవాలనుకుంది, ఈయనేమో ఈ యొక్క మీడియాని సంప్రదించాలని, ఇవన్నీ పక్కన పెట్టి దేవుడు ఒక విషయాన్ని అక్కడ చేస్తూ వచ్చాడు, లేదంటే దేవుడు ఒక కార్యక్రమాన్ని నిర్వహించాడు అన్నట్టుగా కనబడుతుంది. Okay, now again, I had to give you one clarity here. Okay. సో ఈ మాట చెప్పిన తర్వాత మీకు ఒక స్పష్టత ఇవ్వాలి. అదేంటంటే Okay. In verse 13, I see a ghostly figure coming up out of the earth. చూడండి, భూమిలో నుండి ముసలి వాడొకడు దుప్పటి కప్పుకొని పైకి వస్తున్నాడని ఈ మీడియం స్త్రీ చెప్పింది కదా. Remember, guys. మరి ఇది ఒక విషయం గమనించండి,
the Old Testament theology, సో పాత నిబంధన థియాలజీ ప్రకారం what people thought was మరి ప్రజలు ఏమనుకునేవారంటే all dead people are in the earth. మరి చనిపోయిన వారందరూ భూలోకంలో లేదంటే భూమి కింద ఉండేవారు అనేది వాళ్ళ ఉద్దేశం. పాతాళం in Telugu, ఆ, that's what it పాతాళము means. లేదంటే భూమి క్రింద నుండి అని రాయబడింది చూడండి. In the depths of the earth, that's what it says. in భూమి New క్రింది Testament. క్రింది భాగంలో చనిపోయిన వారు ఉంటారు అనేది ఒక థియాలజీ ఓల్డ్ టెస్టమెంట్. I think in the earlier class I told you guys the word called anthropomorphism. యా మరి మనము ఇంతకు ముందు క్లాసులో ఎప్పుడైనా ఒక సందర్భం వచ్చిందో లేదో కానీ ఆంథ్రోపోమార్ఫిజం అనేటువంటిది ఒక పోలిక రూపం అండి. I have discussed, like, you know, it is like, you know, defining in human terms. చూడండి, దైవిక లక్షణాలను లేక దేవుణ్ణి మానవ స్వభావంతో పోల్చి అర్థమవునట్లుగా చేద్దాం. Anthropomorphe. చూడండి, మనము ఆ యొక్క ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ చెప్పుకున్నాము. ఆంథ్రోపోమార్ఫే అంటే మానవ లక్షణాలతో మరి ఆత్మస్వరూపైన దేవుణ్ణి అంటే పోల్చి చెప్పడం అర్థం కావడానికి. You see, all human race from the beginning of creation, మరి సృష్టి ఆరంభం నుండి మానవ జాతి అంతా కూడా we always saw God up. మరి దేవుడంటే పైన ఉండేవాడు అనేది ఒక ఉద్దేశం. Heaven is up. మరి పరలోకం పైన ఉంటుంది. Jesus is coming from up. He's coming from top to down. సో మరి ప్రభువైన యేసుక్రీస్తు కూడా పైనుంచి కిందికి వచ్చాడు అనేటువంటిది ఉద్దేశం. And Jesus is telling, I have seen Satan fall down. మరి అలాగే ప్రభు చెప్పారు కదా, ఇదిగో ఆ యొక్క దుష్టుడు లేక అపవాది పరలోకం నుండి కిందకి పడిపోవడం నేను చూశానంటాడు. So our human understanding is మరి మన heaven is up, earth is down. చూసారా, మానవ స్వాభావిక అర్థం ఏమిటంటే పరలోకము పైగా ఉంటుంది, ఈ యొక్క పాతాళం కింద ఉంటుంది అనేటువంటిది. That is just a representative for us to understand heaven and earth are opposite. కాబట్టి ఇది hell. మరి ఈ యొక్క పైనుండేది పరలోకము, కింద ఉండేది పాతాళము అనేటువంటి యొక్క ఉద్దేశం ఈ రెంటికి ఎక్కడ లేని భేదం ఉన్నది, వ్యత్యాసం ఉన్నది అని చెప్పే ఉద్దేశము. Okay, so to represent hell as opposite of heaven, they say earth, but it is not. I mean, honestly, we don't know where the hell is. We don't know where heaven is. Heaven may be on the right side, hell may be on the left side, hell may be on the left side, and the right side, heaven may be on the right side, heaven may be underneath Antarctica, Arctica, I don't know where it is. సో ఈ యొక్క అంటే ఈ యొక్క ఉద్దేశం చూడండి, పరలోకం అంటే పైన ఉంటుంది, పాతాళం కింద ఉంటుంది, అంటే దానికి వ్యత్యాసం ఉన్నది, ఒకదానికి ఒకటి పొసగవు అని చెప్పే ఉద్దేశమే తప్ప పాతాళం అంటే భూమి కిందే ఉన్నది, పరలోకం అంటే పైనే ఉన్నది ఏమండి, లేకపోతే భూమికి కుడి పక్క నరక మరి పరలోకం ఉంది, ఎడం పక్క నరకం ఉంది, ఇట్లా ఉద్దేశాలు ఏమండి అవి మనం చెప్పలేము, ఎక్కడుందో మనం So చెప్పలేము. here you go. I am giving you a diagram. సో నేను ఒక గ్రాఫిక్ గా కూడా మీకు చూపిస్తాను దీన్ని. Okay, this is earth సో ఒకవేళ ఇది మీరు ఆ యొక్క భూమి అనుకుంటే, and this is you. అది మీరు అనుకుంటే కాసేపు, Okay, where should the heaven be according to your opinion? సో ఇది ఎర్త్ రైట్, Yeah, this is earth. This is you. ఓకే, వేర్ షుడ్ బి, Where should be heaven? పరలోకం ఎక్కడ ఉండాలండి? Here. ఓకే, సంబడి ఇస్ టెల్లింగ్ yes. ఓ క్లౌడీ Okay, this is heaven. ఓకే, అది పరలోకం అనుకుందాం. Okay, this is Christ. సో అక్కడ ప్రభు ఉన్నారు అనుకుందాం. Okay, అక్కడ క్రైస్ట్ ఓకే పరలోకంలో. ఓకే, what about the guys here? సో మరి కింద ఎవరైనా ఉంటే Or what about the guy here? సో అక్కడ ఎవరైనా ఉంటే మరి వాళ్ళ సంగతి ఏంటి? What about the guy here? ఇక్కడ ఉన్న వాళ్ళ సంగతి ఏమిటి మరి? Is heaven this side? ఓకే, And this guy is like this one. That means he is in the Patalam. చూడండి, అంటే Or మీరు ఇక్కడ there ఉన్నారు are like కాబట్టి, all these heavens. సో మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ పైన ఉంది అంటున్నారు. మరి ఇక్కడ ఎవరైనా ఉన్నారు అనుకుందాం, ఈ భూమి క్రింద ఇంకెవరైనా ఉన్నారు అనుకుందాం, లేదా భూమికి తల కింద ఎవరైనా వాళ్ళకి పరలోకం ఎక్కడ ఉంది మరి అన్నట్టుగా మనం చెప్పలేము డైరెక్ట్. Earth is round. సో So I mean, irrespective of where you are, always heaven should be in the sky. చూడండి, ఈ It's యొక్క not three-dimensional. Goes that side, this side. So again, you know, it is for us human brains. Yeah. We cannot understand where heaven is. I mean, you know, he cannot say that. I mean, like, you know, చూసారండి. the concept of heaven, ఎస్, for us to understand heaven is above, irrespective of which part you are మరి in the కాబట్టి earth. భూమి గుండ్రంగా ఉంది కాబట్టి భూమి మీద ఎక్కడున్నా అన్నట్టుగా
మరి పరలోకం అనే ఉద్దేశం పైన ఉంటుంది అనేటువంటిది ఉద్దేశము. So, పరలోకం అనేది పైన ఉంటుంది అనేది ఉద్దేశము. ఓకే. so earth is opposite to it. From heaven, it Ah. came to earth. So that is where Satan is residing. You see, that is only for us to understand in human terms. You know, we can't define God's. We can't define God, by the way. చూడండి, దేవుణ్ణి మనం ఏం నిర్వచించలేము. ఆయన ఎక్కడ ఉన్నాడు, పరలోకం ఎక్కడ ఉంది, నరకం ఎక్కడ ఉంది అనేది మనం ఎత్తిపెద్దగా చెప్పలేము. కానీ మన యొక్క మానవ జ్ఞానమునకు పరలోకం అంటే పైన, పాతాళం అంటే కింద, సాతానుడు ఇక్కడ ఉన్నాడు అనేటువంటిది ఈ ఉద్దేశాలు చెప్పబడ్డాయి. But one thing is for sure, both are physical places, real places. అయితే I don't know whether they have mass, gravity, I don't know, but they are real places. I don't want to use the word physical. They are real places. అయితే ఈ మాట చెప్పినప్పుడు ఏమంటే ఈ మాట కూడా చెప్పాలి ఏంటంటే, పరలోకము అలాగే పాతాళం అనేది భౌతిక స్థలాలు, అవి నిజంగా ఉన్న స్థలాలు. అవి ఎక్కడ ఉన్నాయని మనం అడగొద్దు, మన డిస్కషన్ అంతా అదే. కానీ అవి నిజంగా ఉన్న స్థలాలు, అవి లేవని మాత్రం మనం అంటాం లేదు. Okay. And in the Old Testament, అయితే పాత నిబంధనలో there is no concept of paradise. సో పాత నిబంధనలో పరదైసు అనే ఉద్దేశం వారికి లేదు. There is no concept. There is only one place called Sheol. మరి అగాధము లేక పాతాళం అనేటువంటిది ఒక ఉద్దేశం ఉండేదండి. Agadamu is a New Testament translation. We divided Sheol into good place and bad place, but in Old Testament, all dead, good and bad, are in a resting place. చూడండి, దుష్టులైనా నీతిమంతులైనా చనిపోతే విశ్రాంతి పొందుతారు అనేది పాత నిబంధన ఉద్దేశం. అయితే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనం దానిని దుష్టులుండే ప్రదేశం వేరు, మంచివారు ఉండే ప్రదేశం వేరు అనేది డివైడ్ చేసుకున్నాము. So good and bad will be in one place called resting place called Sheol. Again, you know, they didn't have the whole theology. కాబట్టి పాత నిబంధనలో వారికి ఉన్న ఏమంటే థియాలజీ ప్రకారము, వారికి ఉన్న జ్ఞాన ఏమంటే పరిమితుల ప్రకారము మంచి చెడు ఎవరు చనిపోయినా అక్కడ విశ్రాంతిలో ఉంటారు అన్నట్టుగా వారు అనుకునేవారు. After that, judgment. సో అటు తర్వాత తీర్పు జరుగుతుంది. But Jesus changed it. He said, like, assuredly I tell you, today you will be with me in not Sheol, you'll be with me in paradise. చూడండి, అయితే యేసు ప్రభు వారి యొక్క మాటలే మనం తీసుకుందాము. ఇదిగో ఈ రోజునే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు, షియోల్లో అని కానీ ఏమండి మరి పాత నిబంధనలో వాడిన హేడీస్ అనే పదాన్ని కానీ ఆయన వాడలేదు, పరదైసులో ఉంటావని చెప్పాడు. When it comes to Revelation, what it says, the Sheol will be thrown into Hades. చూడండి, ఆ యొక్క పాతాళము అగ్నిగుండంలో పడవేయబడుతుంది అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. So our understanding based on the New Testament is the dead will be in paradise who accepted Christ. The people who didn't accept Christ will be in Sheol, and later on at the second coming, the paradise people are in heaven with the Lord, and the Sheol people are in Hades. ప్రభువుని నమ్ముకున్న వారికి పరదైసు, నమ్ముకున్న వారికి పాతాళము. అంటే తర్వాత ప్రభు వచ్చేసిన తర్వాత పరదైసులో ఉన్నటువంటి పరిశుద్ధులు ప్రభుతో చేరతారు, పాతాళంలో ఉన్నవారు అగ్నిగుండంలో పడవేయబడతారు అనేది ఏమండి మనకున్నటువంటి ఒక ఉద్దేశం. లేదంటే ప్రకటన గ్రంథంలో అలా రాయబడి ఉంటుంది. The people in the paradise will have a judgment based on their works for rewards. మరి పరదైసులో ప్రభుని నమ్ముకొని లేదంటే మంచివారుగా చనిపోయిన వారు పరదైసులో ఉంటారు అనుకున్నాం కదా, వాళ్ళకేమో బహుమానాల తీర్పు ఉంటుంది అనేటువంటిది. Award ceremony. That is called reward ceremony or bema judgment. చూడండి, దాన్ని మనము బీమా తీర్పు అంటున్నాము, క్రీస్తు న్యాయపీఠం అని కూడా మనం అంటున్నాము. గ్రీక్ లో దాని పేరు బేమా సీట్ ఆఫ్ జడ్జ్మెంట్ అని అంటారు. Okay. For the bad people, second coming judgment. Again, you know, eschatology, I'll come there when I come there, because you know, here in this small group only will disagree with everything what we discussed. సో ఎస్కటాలజికల్ విషయాలు ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం ఇంకా మరింత వివరంగా చూద్దాము. అయితే ఇక్కడ మనం ఉన్న మనలోనే ఓహో ఇది ఎట్లా ఉంటుందో ఇలా కాదు కదా అని అనంగీకారం చేసేవారు ఉండొచ్చు కాక. Okay, so come back to this one. సో అయితే మనము పాతాళము అలాగే లేదంటే మరి పరలోకం అనేటువంటి విషయాలకు వచ్చేస్తే We can say the first thing and avoid all the controversy saying it is completely hallucination. Saul didn't see anything. This medium didn't see anything. They just imagined certain stuff. చూడండి, అయితే మనము వేరే దిక్కున మనం అనుకున్నట్టుగా హెలుసినేషన్స్, భ్రమ అనేది కాదు. అవ్వచ్చు, one theory. అట్లా కూడా అవ్వచ్చు, అది ఒక థియరీ. Okay, second theory is yes, definitely it was Samuel who came. అయితే రెండవ థియరీ కూడా చూడండి, వచ్చిన వారు సమూయేలే అన్నట్టు. God sent Samuel as an exception to this time, the same exception where Jesus spoke to Moses and Elijah. చూడండి, ఇట్లాంటిది ఈ యొక్క మరి చనిపోయిన వారు రారండి, అది ఖచ్చితం బైబిల్ చెబుతుంది. కానీ ఈ సమయంలో దేవుడు అనుమతించాడు సమూయేలుకి, మీరు వెళ్ళి ఏదైనా చెప్పండి అన్నట్టుగా అనే ఒక ఎక్సెప్షన్ ఉండొచ్చు.
ఉదాహరణకు కొత్త నిబంధనలు కూడా ఏలియా అలాగే మోషే వచ్చి వాళ్ళు యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంటారు. చూసారా, అట్లాంటి కొన్ని ఎక్సెప్షన్స్ మనం చూడొచ్చు. How in the world Peter figured it out? Okay, this guy is Moses and this guy is Elijah. మరి ఆ యొక్క కొండ మీద సీన్కి ఒకసారి వెళదాం. పేతురు గారు ఉన్నారు కదా అక్కడ. వచ్చిన వాళ్ళు మోషే, ఏలియా అని ఆయనకి ఎట్లా తెలిసింది? Probably Jesus was calling them by name. Hey Moses, listen to me. I mean, you know what? Stop stammering. ఓకే. సో బహుశా యేసు ప్రభు మోషే ఏలియాలు మాట్లాడుకున్నప్పుడు ఒకరినొకరు పేర్లు పిలుచుకుని మాట్లాడారేమో. మరి మోషే ఏదో ప్రయత్నిస్తే మోషే ఒక్క నిమిషం ఆగు, నీ నత్తి మాటలు చాలులే, మంచిగా చెప్పాను. No, stammering means Moses. కాబట్టి పేతురుకి అర్థమైంది, ఓహో కొంచెం నత్తిగా మాట్లాడుతున్నాడా, బహుశా ఈయన మోషే. Elijah might have said, you know what? Jesus, just bring the angels and get it over with. చూడండి, ఏలియా అని ఉంటారు, ఎందుకు యేసయ్య ఈ గొడవ అంతా, వాళ్ళ చేత నువ్వు కొట్టించుకోవడం ఇవన్నీ ఎందుకు, ఒక్కసారి ఆకాశం నుండి అగ్ని తెచ్చేద్దాం. Finish. I mean, I have done it in the Old Testament. You gave me the power to do the same thing. మాట్లాడారేమో మన పేతురు గారికి అర్థమైంది. సో నేను చేశాను కదా, ఆకాశం నుండి అగ్ని కురిపించాను, వర్షం కురిపించాను, ఏదో ఒకటి చేద్దాం వెళ్ళి అన్నట్టుగా ఏమైనా మాట్లాడుకున్నారేమో, మనకు తెలియదు ఈ విషయం. We don't know. I mean, like, you know, they recognize him the same way Saul recognized Samuel. చూడండి, పేతురు ఆ యొక్క కొండ మీద ఉన్నవారు మోషే, ఏలియాలను ఎలాగైతే గుర్తుపెట్టారో మనకు తెలియని విధంగా ఇక్కడ కూడా సమూయేలును సౌలు గారు గుర్తుపట్టడం జరిగింది. So there are times, guys, I mean, like, you know, just because it did not happen doesn't mean it should not happen. సో కాబట్టి కొన్నిసార్లు అది జరగలేదు కాబట్టి అది ఇక జరగని నియమము, ఇది జరగకూడదనే నియమాన్ని మనం ఏమి ప్రపోజ్ చేయడానికి లేదు. And because it happened once doesn't mean it should be happening again. మరి ఇంకొకటి ఉందండి, దానికి రెండో పక్క ఏంటంటే, ఇది ఒకసారి జరిగింది కాబట్టి ఇక మాటికి జరగాలని కూడా నియమాన్ని పెట్టేసుకోవాలి. Very clear. సో చూడండి, ఎక్సెప్షన్స్ అంటే అదే కదా, ఒకసారి జరిగినందుకు ఇంకా మరలా జరగాలనడానికి లేదు, ఒక్కసారి జరగనందుకు ఇంకెప్పుడు జరగదు అని చెప్పడానికి కూడా మరి అట్లాంటి మరి ప్రపోజల్స్. So you have to be very cautious when you're reading. I mean, like, how many times a donkey is talking to people? కాబట్టి ఉదాహరణకు Excepting me. ఓకే, మాలాంటి గాడిదలు తప్ప మరి ఏమంటే I will take it myself. But you want to take it yourself. చూడండి, మీరు ఎప్పుడైనా గాడిద మాట్లాడటం చూసారా? మాలాంటి వాళ్ళు తప్ప, మా గాడిద ఈ రెండు వాళ్ళు తప్ప. ఎక్సెప్షన్. ఓకే, సో ఎప్పుడైనా చూసారండి? But in the Bible, అలాగని చెప్పి ఇంకా మాటికి గాడిద మాట్లాడాలని, ప్రతిసారి గాడిద వస్తే నువ్వు మాట్లాడు నేను వింటాను, గాడిద ముందు మీరు గాడిదలాగా మాట్లాడితే మీరే గాడిద. సో కాబట్టి కనబడింది గాడిదని ఎలా, మరి నువ్వు మాట్లాడంటే మీరు గాడిద అవుతారు తప్ప గాడిద ఏం మాట్లాడుతూ. It's an exception. I mean, you know, donkey spoke to a prophet. చూడండి, ఒక ప్రవక్తతో గాడిద మాట్లాడిన విషయాన్ని మనం బైబిల్లో చదువుతాం. It happened. సో అది జరిగింది అక్షరాల. Okay. As a matter of fact, the flood. సో ఆ మాటకు వస్తే ఈ యొక్క జలప్రలయం ఒకసారి ఆలోచించండి. God told Noah, hey, you know what? I screwed up. I mean, the whole earth is totally gone. Next time, make sure it's never going to happen. I'm there. చూడండి, సో నోవాహుతో దేవుడు చెప్పాడు, భూలోకమంతా చెడిపోయి ఉన్నది, నేను వీళ్ళందరినీ నాశనం చేయాలనుకుంటున్నాను, కానీ నిన్ను నేను రక్షిస్తాను, నీ కొరకు వాడకట్టుకు అని చెప్పాడు. You see, that is why I'm so confident that I don't have to worry about climate change. కాబట్టి అండి, వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్ అని పెద్ద ఇష్యూగా మాట్లాడుతున్నారు. Oh, the movies they show earth is like all like, you know, melting, the whole earth is going to be covered with water. You know what Satan is trying to tell? That God is going to break his promise. చూసారా, మరి ఈ క్లైమేటిక్ ఏమండి విషయాలు చెప్పేసి మనుషులను భయభ్రాంతులు చేసి, ఇదిగో ఆ సముద్ర ఒడ్డున ఉన్న పట్టణాలు మునిగిపోతాయి, గ్లోబల్ వార్మింగ్ అయిపోతుంది, మరి ఎకాలజీ అంతా పాడైపోతుందని చెప్పేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నిజానికి దేవుడు సృష్టిని నియంత్రిస్తున్నాడు అన్న ఉద్దేశాన్ని చెరపడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. నోవా కాలంలో కంట్రోల్ తీసుకున్న దేవుడు తర్వాత కూడా కంట్రోల్ తీసుకుంటాడని నేను నమ్ముచున్నాను. కాబట్టి ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ ఏమండి అట్మాస్ఫియర్, ఐ మీన్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్, వాటికి నేను భయపడటం లేదు. But definitely we'll be hit with asteroids. అయితే ఒక విషయం ఉందండి, మరి ఈ ఊహాజనిత విషయాలలో కొన్ని నిజాలు జరుగుతాయి. యాస్ట్రాయిడ్స్ రావచ్చు, భూమిని Revelation, what does it say? Where does the earth big ending starts from? చూడండి, ఆ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం యాస్ట్రాయిడ్స్, లేదంటే భూమి ఎలాగ ఢీకొనబడుతుంది, లేదంటే గోళం లేక ఎలాగ మండిపోతుంది, ఇవి జరుగుతాయి కొన్ని ప్రకటన గ్రంథంలో మనం You చూస్తాం. see, you can do whatever to stop global warming, but you cannot do anything to stop asteroids coming and hitting us. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ స్టాప్ చేస్తావా ఏమండి, మరి యొక్క కార్బోనేటెడ్ గ్యాసెస్ విడుదల కాకుండా ప్రయత్నిస్తావు, చేసుకో, కానీ
దేవుడు చెప్పినట్టుగా భూమి మీద ఒక గోళం పడబోతుంది, వాముడు పడుతుంది, ఆస్ట్రాయిడ్స్ వస్తాయి, భూమిని ఢీకొంటాయి, ఏమండి? మరి సముద్రంలో సగ భాగం వాటర్ నాశనం అవుతాయి. ఇవన్నీ దేవుడు చెప్పాడు, జరిగి తీరుతాయి. వాటిని మనం ఆపలేము. Okay, so don't go for that movie. So earth is all, it will never, earth will not be destroyed with water for sure. చూడండి, దేవుడు వాగ్దానం చేసినట్టుగా నోవహు కాలంలో నీటి ద్వారా వారిని నాశనం చేశాడు. ఆయన చెప్పాడు, ఇక నేను ఎన్నటికీ నీటి ద్వారా జనులను నాశనం చేయను లేక శిక్షించను అన్నాడు. అది ఇక అంతే. ఇక మరొకసారి నీటి ద్వారా దేవుడు అంటే భూప్రపంచాన్ని నాశనం చేసి పని పెట్టుకోలేదు. But కానీ water is rising and we are losing our sea coast and Yeah. that's a different story. I mean, చూడండి, that అయితే is, సముద్ర తీర ప్రాంతాల్లో సముద్రం పెరుగుతూ వస్తుంది, తీర ప్రాంతాలు కొన్ని మునిగిపోతూ ఉన్నాయి, మరి ల్యాండ్ అనేది తగ్గిపోతుంది. ఇది జరుగుతూ ఉంది, నేను కాదంటాం లేదు. okay, so but we have to be careful. Just because Samuel came once doesn't mean it happens every time. కాబట్టి ఇక్కడ బహుశా ఇది ఒక థియరీ అండి. మనం కూడా థియరీ ప్రతిపాదిస్తున్నాం, లేదంటే మనం కూడా ఒక సైడ్ 2 చూస్తున్నాం. ఒకటేమో హెలిసినేషన్ అనుకున్నాము, ఇంకోటేమో సమూయేలునే దేవుడు అనుమతించాడు. అవునండి, ఇట్లా మాటికి ఇక చనిపోయిన వాళ్ళు వచ్చి మాట్లాడండి అని చెప్పడానికి లేదు అనే ఎక్సెప్షనల్ కేసు మనం చూస్తున్నాము. Okay, and this is a little controversial again. I mean, this whole passage is controversial. Like, what, here, మనము ఈ యొక్క వివాదాస్పదమైన అంశాన్ని మనం తీసుకున్నాము. ఇంకొకటి ఉందండి, ఇంకొక వివాదం ఉందట. in verse 19, మరి 19వ వచనంలో the Lord will deliver both Israel and you into the hands of Philistines. చూడండి, అక్కడ ఏమంటున్నాడు సమూయేలు గారి మాటలు సౌలుకి ఏం చెప్తున్నాడంటే, ప్రభు అయిన దేవుడు నిన్ను అలాగే ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు. Tomorrow, రేపు you and your sons will be with me. చూడండి, రేపు నీవు నీ కుమారులు నాతో పాటు ఉంటారు. Now the question comes, అయితే ఇక్కడ కూడా ప్రశ్నలు వస్తాయి కదా. is Saul going to be in heaven or hell? మరి సౌలు గారు చనిపోయిన తర్వాత ఏమండి, సౌలు రాజు గారు చనిపోయి ఎక్కడ ఉంటాడని చెప్తున్నారు? పరలోకంలోనా నరకంలోనా? Where would Samuel be? సమూయేలు గారు ఎక్కడ ఉంటారు? Samuel. ప్రవక్త సమూయేలు ఎక్కడ ఉండటానికి అర్హుడు చెప్పండి. హలో, సంబడి ఏదో చెప్పారు. ఓకే, సమూయేలు గారికి అయితే పరలోకం ఇచ్చేస్తారు మీరు. ఓకే, Okay, so Saul is మీరు in heaven. మాట్లాడలేదు, మీ తరపున మేమే మాట్లాడాల్సి వస్తుంది, అందుకని గాడిదలు అని చెప్పాడు. ఓకే, ఎనివే Yeah. సమూయేలు గారికి అయితే మీరు పరలోకం ఇచ్చారు, మంచిదే. ఓకే, That's what he's saying, right? Tomorrow you will be with me. మరి ఇదే సమూయేలు గారు పరలోకంలో ఉండదగిన లేదా ఉంటున్నటువంటి ఆ యొక్క సమూయేలు గారు అంటున్నాడు సౌలుని, నీవు నీ కుమారులు నాతో పాటు ఉంటారు అంటున్నాడు. నాతో అంటున్నాడు. For God. Yeah. సమూయేలు కూడా పాతాళంలోనే ఉన్నారండి, రెస్టింగ్ ప్లేస్ లో. ఓకే, యేసు ప్రభువు శిలువ మరణం పొంది ఆయన భూమి కింద భాగాలకి వెళ్ళి అక్కడి నుంచి చెరగా పైకి తీసుకొచ్చినంత వరకు చనిపోయిన వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళైనా ప్రవక్తలు ఎవరైనా సరే పాతాళంలోనే ఉన్నారండి, రెస్టింగ్ ప్లేస్ లో ఉంటారు. అవును, మనం అదే అనుకున్నాం. Okay, yeah, I mean, again, we will take your theory. అది పీటర్ నుంచి తీసుకొస్తాం. మరి అప్పుడు అయితే యేసు ప్రభు the thief on the cross కి అబద్ధం చెప్పారా? ఓకే, లేదండి, అంటే యేసుక్రీస్తు గారు పునరుద్ధానం అయినప్పుడు ముందు భూమి కింద భాగాలు దిగి వెళ్ళి దొంగతో పాటు వెళ్ళి అక్కడ నుంచి చెరగా తీసుకొని పరదేశంలో పెడతారు, మధ్యాకాశంలో. దొంగ కూడా అక్కడ ఉంటాడు, పరదేశకు వెళ్తాడు దొంగ కూడా. కానీ దానికంటే ముందు భూమి కింద భాగాలకు వెళ్తారు కదా ఆయన, యేసుప్రభు గారు వెళ్తారు కదా అక్కడికి. వెళ్తారు కదా అని మీరు అనుకుంటున్నారు, బైబిల్ కూడా అలా అనట్లేదు. బైబిల్లో ఉంది అదే ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి కింది భాగాలకు వెళ్ళి. అందుకే అంటే భూమి కింద భాగాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు డయాగ్రామ్ వేశాను. భూమి క్రింది భాగం అంటేనమ్మా, చెప్పాను పేతురులో మీరు చెప్పిన ఉదాహరణ ఏదైతే ఉందో అది మనం వివరిద్దాము. ఓకే, మీరు చెప్పారు అక్కడ ఉన్న వచనాన్ని బట్టి. పాతాళం ఈస్ నాట్ ఎర్త్ అని కన్ఫర్మ్ చేసుకున్నాం కదా. పాతాళం ఈస్ సమ్వేర్ వి డోంట్ నో. ఇట్ ఈస్ ఏ ప్లేస్ విచ్ ఈస్ నాట్ అబౌవ్ ఫర్ హ్యూమన్ టర్మ్స్. ఫర్ us to understand God is up, Satan is down. That's why I mean we bow down, we don't bow up. Okay, to explain that God, we are not worthy to look up. But if this person is looking up, technically he is looking to heaven here. If this person is looking down, he is technically looking up to heaven. So we cannot conclude
that earth, this is where demons are. చూడండి, అంటే పాతాళం అనేది భూమి మీద గుండ్రంగా నివసిస్తున్న మనకు ఒకరికి పైన ఉంటుంది, ఒకరికి కూడి అన్నట్టుగా, ఒకరికి ఎడమ అన్నట్టుగా ఉంటుంది. సో ఇది మానవ భాషలో దేవుడు పైన ఉన్నాడు, పాతాళం కింద ఉంది, చనిపోయిన వారు కింద ఉన్నారు, దేవుడు పైన ఉన్నాడు అని చెప్పుకోవటం వరకేనమ్మా. సో నిజంగానే పాతాళం కింద ఉందా మనం చెప్పలేము, నిజంగానే పరలోకం పైన ఉందా మనం చెప్పలేము. ఇది మార్పిజం. అయితే మీరు చెప్పినట్టుగా ప్లీజ్ ప్లీజ్ అని చెప్పండి. భూమి శూన్యంలో వేలాడబడుతుంది కదా, భూమికి చుట్టూ కూడా విశ్వం ఉంది. విశ్వంలో భూమి శూన్యంలో వేలాడుతుంది కదా, భూమి చుట్టూ విశ్వం ఉంది. ఎంటైర్ చాలా బిగ్ లార్జెస్ట్ అంటే విశ్వం ఉంది కదా, ఆ విశ్వంలో ఒక చోటు పాతాళం. అది totally fine with it. You proved that you are a science teacher. Somewhere we don't know. We don't know, but for us to understand, he had the authors of the book has to say. సో మరి ఎక్కడుందో అని చెప్పలేరు కదండి, కాబట్టి కింద ఉందని చెప్తున్నారు. Okay, మనకు అర్థం కాదు. Again in Peter will come back. మరి పేతురు గారి వచనము లేదంటే పేతురు పత్రికలో ఉన్నటువంటి వచనము ఆయన భూమి యొక్క కింది భాగం very clear. సో ఆ విషయము ఏమంటే దాని మీద కూడా నేను రీసెర్చ్ చేసి పెట్టాను, మీకు చెప్తాను. సో అక్కడ బైబిల్ సో దాని విషయం కూడా మనం సూటిగా చూద్దాం, ఐ మీన్ కూలంకషంగా చూద్దాము. అక్కడ ఒక మాట మీకు చెప్పని, చూడండి బైబిల్లో కూలంకషంగా ఏమంటే నిర్దిష్టంగా మరి ఖచ్చితంగా చెప్పిన మాట ఏంటంటే మనుషులు ఒక్కసారే చనిపోవాలి, అటు తర్వాత తీర్పు జరుగుతుంది. సో ఆఫ్టర్ డెత్ అగైన్ గాస్పెల్ ప్రీచింగ్ టు ద డెత్ ఇస్ ఏ క్యాథలిక్ కాన్సెప్ట్. చూడండి చనిపోయిన తర్వాత మృతుల లోకానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించారు అనేటువంటిది మనం ఏదైతే చదువుతున్నామో ఏమండి అది మరి ప్రొటెస్టెంట్ బిలీఫ్ అయితే కాదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఎవరికి సువార్త అనేది ఉండదు. ఒకవేళ అట్లా ఉంటే ఏమండి ఇంకా మాటి మాటికి ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఈ వచనం తప్పు అవుతుంది, ఏది మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, అటు తర్వాత తీర్పు జరుగును అనేటువంటి దానికి అది సరిపడటం లేదు. కంగారు పడద్దు. మీరు ఏదైతే ఉదాహరణ చెప్పారో వచనము మరి ఆయన భూమి యొక్క క్రింది భాగాలకు దిగి అక్కడ వారికి సువార్త ప్రకటించడం ఏదైతే ఉందో దాని విషయం మనం చర్చిద్దాం. చూడండి ప్రకటన చేశాడు, సువార్త ఉందో ప్రకటన చేశాడో దాన్ని మనం మితమితంగా పరిశీలన చేద్దాం. దాని విషయం మరి మీరు అట్లా ఉంచి పెట్టండి. ఒక విషయం గుర్తు చేసుకోండి, నా హార్డ్ కోర్ బిలీఫ్స్ నాకున్నా అవి మీకు చెప్పదలుచుకోలేదు. తెలుగు బైబిల్ ఓహో ఓకే ఓకే తెలుగు బైబిల్లో కొన్ని మాటలు ఉంటాయండి. has been translated not from original Greek and Hebrew but from King James English. చూడండి కింగ్ జేమ్స్ ఇంగ్లీష్ నుండి దీన్ని మనము తర్జుమా చేసుకున్నాము. What our brother William Carey did is he did translate from the original Greek and Hebrew. He translated from the English Bible into a white guy translating Telugu Bible into local language, and we still are using that version. చూడండి సో అట్లా అండి మనకు రాయబడి ఉంటది ఆదిమ హీబ్రూ భాషలో రాయబడి ఉంటది, కానీ ఆదిమ హీబ్రూ భాషలు ఇంగ్లీష్ లోకి వస్తే ఆ ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని మనం తర్జుమా చేసుకున్నాము. సో ఈ యొక్క తెల్లాయన విలియం కెరీ గారు మరి ఆ యొక్క పండితులందరినీ పెట్టుకుని దాన్ని చేపించాడు. I have the highest respect for him. మరి విలియం కెరీ గారికి చాలా గౌరవం ఉంది నాకు. But remember, he was a missionary, not a theologian. చూడండి ఆయన మిషన్స్ చేసిన వ్యక్తి, దూర ప్రాంతాలకు సువార్త అందిన ప్రాంతాలకు అండ్ వచ్చి పరిచయం చేసిన వాడు. ఆయన వేదాంతి అని మనం చెప్పడానికి లేదు. So we should not confuse between a pastor and a translator and a theologian versus a missionary versus an evangelist. Each person has their own role, but what God gave him the ability to translate, he did what he never thought about we'll come up with a theology where we'll screw up our Telugu language. కాబట్టి అంటే తర్జుమాలలో ఉన్నటువంటి ఈ టైపోలాజికల్ ఎర్రర్స్ కొన్ని ఉంటాయండి. ఐ మీన్ అంటే మనం మాటల్లో కూడా కొన్ని మాట్లాడుకుంటుంటాం. ఈ ఆయన భూమి క్రింది భాగాలకు వెళ్ళి స్వార్థ చెప్పాడని ఏమైనా ఉందా, అట్లాంటిది ఏమన్నా ఉందా, మీరు చదువుతున్నారా? సరే ఏదేమైనా అంటే ఈ తర్జుమాలు అంటే ట్రాన్స్లేటర్స్ వేరు, పాస్టర్స్ వేరు, మిషనరీస్ యొక్క రోల్స్ వేరు, ఎవాంజలిస్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ వేరు. ఏమండి ఎవరి రోల్ వారికి ఉంటుంది. అయితే విలియం కేరీ గారు చేసిన సాహసం మామూలు సాహసం కాదు. సుమారుగా 42 లేక 43 భాషల్లో అంటే బైబిల్లోని భాగాలను పూర్తి బైబిల్ను
తర్జుమా చేయించడం ఆ యొక్క అంటే పండితులతో కూర్చుని చాలా గొప్ప పని చేశారు. మనం ఏం కాదనడానికి లేదు. Because what we are reading and Ah. how we are saved is by the word of God, whether it's So- Telugu or Tamil or Malayalam or Kannada. మరి భాష ఏదైనా అంటే తమిళమా, మలయాళమా, తెలుగా, ఇంకోటి ఏదైనప్పటికీ ఏమంటే ఈ వాక్యాలు చదివి అంటే రక్షణ పొందిన వారు కోకొల్లలుగా మనం చూస్తూ ఉన్నాం. But that's why we have English versions like NIV, Ah. NKJV, Yes. TNIV, KJV, RSV, Ah. NASB, the NLT, Good News Bible, what is that? Message. మెసేజ్ ఓకే. RA, I mean, like, you know, how many versions? I mean, like, each guy said, like, hey, you know what, original word, Ah. this is not there in that, so, you know, you can't change the word of the Bible, so let us change the translation. కాబట్టి దేవుని వాక్యాన్ని మార్చే సాహసం ఎవరు చేయలేదండి. మనం తర్జుమాలు మార్చుకుంటున్నాం అంతే. తర్జుమాలో ఆ మాట బదులు ఇది పెడితే బాగుండు, ఇది బాగా కఠినంగా ఉంది, ఈ తేలికపాటి మాట పెడదామని ట్రాన్స్లేషన్స్ మనం చెప్పుకున్నాం. ఇంగ్లీష్లో ఎన్ని ట్రాన్స్లేషన్స్ ఉన్నాయో మీకు తెలుసు ఏమండి. మరి కేజేవి, ఎన్కేజేవి, టిఎల్వి, ఈఎస్ఐ, ఈఎస్వి ఏమంటే ఎన్నో యు నేమ్ ఇట్, మెనీ ట్రాన్స్లేషన్, లివింగ్ బైబిల్ ఏమంటే, మెసేజ్ బైబిల్, ఇంకా ఏమొచ్చాయి కొత్తగా మెకార్థర్ బైబిల్ కూడా వచ్చేసింది కదా, ఆయన కూడా ఒకటి రాసేసాడు కదా. ఓకే, అట్లా ఎన్నో ఉంటూ ఉన్నాయి. So, I mean, you know, again, this is a basic message never changed. I mean, there are certain ఆ word ఒరిజినల్ changes. మెసేజ్, బేసిక్ మెసేజ్ ఏ బైబిల్ అయినా ఒకటే ఉంటుంది. కానీ ఆ మాటలు దాన్ని వ్యక్తపరచడానికి వాడిన పదాలు మాత్రమే ఏమండి అవి మారుతూ వస్తాయి. I'll explain you more in detail when we take bibliology. I will take bibliology for MA and BD students, so don't worry about that part. చూడండి, ఈ తర్జుమాలు అసలు ఇన్ని ఎందుకున్నాయి, వీటి ఆవశ్యకత ఏమిటి, ఇవి అసలు ఎలా ఉనికిలోనికి వచ్చాయి అనేది బిబ్లియాలజీ క్లాస్ లో మనం కొంచెం చూడొచ్చు. ఓకే, అంతవరకు దాని విషయం Okay, పెడదాం. so అయితే here you go. I'm going to leave you half. No, Okay. not. I'm going to leave you like 99.9% here in this theory, this Ah. theology, Ah, in కాబట్టి this passage. ఈ యొక్క 1 సామ్యుయేల్ 28 ఏదైతే ఉందో దాన్ని పోయిన వారము కొంచెం ఒక 5 to 10% చూడగలిగాము. ఈ వారం ఏమిటంటే ఒక 80 to 90% మనం కంప్లీట్ చేస్తున్నాము. Okay, now you guys figure it out Yeah. whether this is a hallucination or something happened. It's a one-time deal. కాబట్టి ఒకే ఒక్కసారి జరిగిన ఎక్సెప్షనల్ కేసా, లేకపోతే అందరూ భ్రమపడిన సిద్ధాంతమా, మీకు మీరే నిర్ణయించుకోవాలి. మేము ఏది తిరగంతమని చెప్పడానికి లేదు. మీకు మీరు నిర్ణయించుకోవాలి. What do I personally believe? I believe what the Bible says. మరి మీరేం నమ్ముతున్నారని మీరు అడిగితే బైబిల్లో ఏది ఉందో అదే నేను నమ్ముతున్నాను. Okay, Yeah. he came, he might have come, he saw the message, he might have seen, but one thing is for sure, Ah. this lady didn't call the dead man. చూడండి, ఈ యొక్క స్త్రీ అయితే కర్ణపిశాచి స్త్రీ ఈ మృతులతో మాట్లాడే ఆ యొక్క వ్యవస్థ అంతా అబద్ధమే, మీకు తెలిసే సంగతి. కానీ ఇక్కడ ఏదో ఎక్సెప్షనల్ జరిగిపోతున్నాయి. ఎవరో వచ్చేసారు, మాట్లాడుతున్నారు సమూయేలు సౌలుతో ఏమంటే చాలా ప్రాక్టికల్ గా అండి ఆ యొక్క విషయాలని కూడా మాట్లాడుతున్నాడు. Okay, now you can conclude that one. Now, you know, by the time we complete all these MA and BD programs, you should be in a position to answer it. Because, you know, I know systematic theology is not done, other classes are not done. Yeah. So we will go, but now here you go. We will take one more passage, very important one. I want most of you guys to answer. Matthew 18. సో ఓకేనండి, దీన్ని ఇంతటితో మనం ఆఫ్ చేస్తున్నాము. దీని మీద కన్క్లూజన్స్ మీరు చేసుకోండి. Matthew Okay, 18, so 20. అయితే What does మీరు that ఈ mean? యొక్క మరి కోర్స్ అయ్యే లోపల ఎవరైనా అడిగితే మీరు మీ పాయింట్ ని ప్రూవ్ చేసుకునేలాగా మీరు మాట్లాడవలసి ఉంటుంది. ఓకే, మీరు ఏది నమ్ముతున్నారో దాన్ని మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. For where 2 or more, 3 are gathered in my name, there I am in midst of them. ఇంకొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. మరి మనకున్న కొద్దిపాటి సమయంలో మత్తయి సువార్త 18వ అధ్యాయము ఏమండి ఆ యొక్క 20th, ఓకే, 18 and 20th, 18th chapter 20th verse. What does that mean? 20వ వచనంలో ఏముంటదంటే, ఎక్కడ మరి కాబట్టి ఏముందండి, ఏలయనగా 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. దీని అర్థం ఏమిటో మీరు చెప్పండి. Most common prayers in the church. సో ఈ మాటను సంఘములో సర్వసాధారణంగా మనం ప్రార్థన And చేస్తున్నాం. that prayer will not happen at the end. మరి అది కూడా ఏమండి మరి చివర్లో ఎవరు మాట్లాడరు దాని గురించి. They prayed in the beginning because nobody comes to church at 10 o'clock in the morning. ఎందుకంటే ఏమంటే భారతీయులుగా మనకు ఒక అలవాటు, టయానికి వెళ్ళిపోతే పని పాట లేదనుకుంటారా, మరి ఏంటో తెలియదు, ఉద్దేశం అయితే తెలియదు. If a church starts at 10 o'clock, there will be a prayer that starts, only pastor and 2 people will be there. ఈ మరి పాస్టర్ గారు ఉంటారు, మరి ఆయనకి తప్పదు కదా, పాస్టర్ గారు టైంకి ఉండాలి, టైం కంటే 10 నిమిషాలు ముందు ఉండాలి. ఆ టైంలో పాస్టర్ గారి సహకారులు 4-5 ఉంటారు, వాళ్ళందరూ కలిసి ప్రార్థన So చేస్తారు. one person will come and say, oh God, you know what, the church is empty, but
you have said where two or more are gathered, there I am midst of them. That means we believe that you are here. I mean, this is our opening prayer to convince ourselves that we should start the service because God is here. చూడండి, సో సర్వసాధారణంగా మరి ప్రార్థన ప్రారంభంలో ఉండే 5 లేక 10 మంది అనుకుందాం, మరి 2 3 ఎందుకులేండి, ఒక 5 10 మంది వచ్చారు ఏమండి. వచ్చినప్పుడు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు కదా, ఏమంటారు? ప్రభువా, ఇదిగో నువ్వు చెప్పావు నాయన, వాగ్దానం చేసావు, 2 3 ఉంటే చాలన్నావు, మేము 10 మంది ఉన్నాం కాబట్టి మేము ప్రారంభించుకుంటున్నాం, నువ్వు మా మధ్యలో ఉన్నందుకు వందనాలని. Don't tell me No. that you didn't pray like that or you didn't hear people pray like that. చూడండి, ఇలాగే మరి అయితే ఇది ఏంటండి, ఇది కొత్త ప్రార్థనగా ఉందని మీరు ఏమైనా అంటున్నారా? మీరు ఎప్పుడైనా అలా ప్రార్థన చేశారా? లేదంటే అలా ప్రార్థన చేసిన వారిని గురించి విన్నారా? Have you prayed like We that? had. Yes or no? Yes. Yes, we did. After knowing the truth, we stopped that. Okay. So, but still, some people are still praying, Still right? people are praying? Yes. Yeah. Okay, now what does this mean? So, Where 2 or 3 are gathered in my name, there I am amidst of them. My question, yeah. కాబట్టి ఇక్కడ నా ప్రశ్న ఏంటంటేనండి, దీని అర్థం ఏమిటి? ఇద్దరు what లేక if there are no 2 people, there is only one person, is Christ there or not? చూడండి, మరి ఒకవేళ 2 లేక 3 ఉంటే నువ్వు ఉన్నానన్నావు ప్రభువా, ఆయన ఉన్నారు, మంచిదే, బాగానే ఉంది. 2 లేరు, మరి 3 అసలే లేరు, ఒక్కడే ఉన్నాడు, అక్కడ ప్రభు ఉండడా? So what does this mean? మరి దీని అర్థం ఏమిటో మీరు చెప్పాలి. Can I go, Anna? ఎస్ ప్లీజ్. Yeah, go ahead. Yeah. అంటే మనం పైన వచనాలు చూస్తే అన్న, ఒకవేళ నీ సోదరుడు నీకు విరుద్ధంగా ఏదైనా తప్పు చేస్తే, పాపం చేస్తే, ఆయనను పర్సనల్ గా వెళ్ళి కౌన్సిల్ చేయాలి. తర్వాత ఒక సాక్షితో మాట్లాడాలి, తర్వాత ఇద్దరితో మాట్లాడిన తర్వాత ఒకవేళ వినకపోతే సంఘం ముందు ఆయనను పెట్టాలి. అప్పుడు కూడా వినకపోతే సంఘంగా మీరు 2 3 కూడి ఏదైతే డెసిషన్ తీసుకుంటారో ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు నేను మీ మధ్యలో ఉంటానని ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్న సందర్భం అని. ఓకే, సో సంఘ క్రమశిక్షణలో కొన్ని విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయని మీరు అంటున్నారు. ఓకే, గుడ్. ఓకే, Anybody else? సో ఇంకెవరైనా మాట్లాడాలి? 2 3 కూడుకోవడం అంటేనండి, వాళ్ళు ఏకీభవించాలి. ఏదో ఒక విషయం పట్టుకొని దాని గురించి అందరూ కలిసి ఏకీభవించి అది దేవుని చిత్త ప్రకారం అడిగితే అప్పుడు ఆయన అక్కడ ఉంటారు, ఉండి అది తప్పకుండా నెరవేరుస్తారండి. ఏకీభవించడం అనేది ఉన్నదనమాట, 3 కలిసి, 2 3 సరే. Okay. అదండి నా అభిప్రాయం. ఓకేమ్మా, ఓకే, గుడ్. Yeah. ఇంకెవరు అందరూ మాట్లాడాలి, అందరూ ఒక్కొక్క మాట చెప్పండి. ఇలాగ అనుకుంటున్నానండి నేను, ఇలా ప్రార్థన సేమ్ చేసి- బ్రదర్, ఏక మనస్సుతో, ఏక మనస్సు, ఏక మనసు. ఏకీభవించి, చెప్పండి అమ్మా, చెప్పండి, ఒక సెంటెన్స్ పూర్తి చేయండి. ఏక మనసుతో ఏకీభవించి ప్రార్థిస్తే అక్కడ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఉంటారు. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్ ప్లీజ్. అందరూ ఒక్కొక్క మాట చెప్పండి, టైం అయిపోతుంది కానీ. ఓకే, యా, థ్యాంక్ యూ అమ్మా. ఏకీభవించాలి సార్, ఏకీభవించి ప్రార్థన చేయటమే, ఒకే ఉద్దేశంతో దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఆయన వింటాడు అంతే. సో అని వచ్చిన అర్థం అని మీరు అంటున్నారు. ఓకే, 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 ఓకే. ప్రార్థనలో ఏకీభవించి అడగటం, దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఓకే, All right. Okay. Yeah. I mean, I know the time is. యా. సో really going. So again, I said I asked questions, right? Question everything. That's what the సో Discovery Channel science. ఓకే, taglines. హెర్మెటికల్ వేలో దీని మీద కొన్ని ప్రశ్నలు వేద్దాం చూడండి. Okay. Me and Raj, 2 people, and if I ask 2 more guys, say brother Rakesh and sister Jansi, we are 4 people. సో Okay. ఒకసారి ఊహించుకోండి, మేము 4 ఒక చోట కలిసామండి. మా అసలు ఇక్కడే కలుస్తున్నాయి లైవ్ లో కలిసాం. ఎవరు? మా పాస్టర్ గారు ఝాన్సీ గారు, పాస్టర్ గారు రాకేష్ గారు, అండ్ జాన్ గారు, మేము 4 కలిసామండి. More than one extra. మరి 2 3 అన్నారు, మేము 4 ఉన్నాం, ఒకళ్ళు ఎక్స్ట్రా ఉన్నాం. We all are agreeing that we will buy an helicopter. సో మేము 4 కలిసి మాట్లాడుకుంటూ అనుకున్నాము, మనం బలంగా నమ్ముచున్నాము, ఒక హెలికాప్టర్ కొందాం అనుకున్నాం. If we pray, మేము ప్రార్థన చేస్తే will God give us that? మరి దేవుడు మాకు మేము అడిగిన ఆ యొక్క విషయాన్ని Or ఇస్తాడు. you may say, okay, he may give it. Okay, I want to say something that's very impossible. Okay, before discuss that Raj should be the Prime Minister of India. చూడండి, మేము 4 కలిసి ఫస్ట్ రాజు గారిని ప్రైమ్ మినిస్టర్ చేద్దాము, మరి అవ్వాలి ఆయన డిసైడ్ చేసామండి. అది కూడా కాదు. KA for Prime Minister of India. That is more practical. ఓకే, మన సహోదరులు XYZ పాల్ గారు, ఓకే, XYZ ఎందుకు అతనే? ఓకే, XYZ పాల్ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని మేము ప్రార్థన చేశాం, లేదంటే అనుకున్నాం.
అయిపోతుందా? అవుతుందా? అవ్వచ్చేమో. దట్స్ ఆల్సో పాసిబిలిటీ. I mean, everything is possible in our country. మన దేశంలో ఏదైనా సాధ్యమే. అసాధ్యమైనది ఏదైనా ఉంటే చెప్పండి. Something. Yeah. Okay, Raj becoming 6 feet. Let us say, put it like that. Okay. ఓకే. సో 5 అడుగులు ఉన్న నేను 6 అడుగులు అయిపోతున్నాను అని ప్రార్థన చేశారండి. Will that happen? మరి జరుగుతుందా? 1 John 5:13 ఉన్న ప్రకారంగా ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏందనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనున్నది. దట్ ఈస్ బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్ అకార్డింగ్ టు హిస్ విల్ వి నీడ్ టు అగ్రీ విత్ ఈచ్ అదర్ అండ్ ప్రే టుగెదర్ లైక్ దిస్. But brother, I think you missed the main point in that. ఆయన చిత్తానుసారం, not our చిత్తం. Yes. That is most important part. Yeah. Okay, it is according to his will, not our will. If we four agree according to his will, who cares about our will anyway? I mean, we can put our request there. First John cannot be misquoted. Again, that's also one of the misquoted passages by the prosperity gospel fellows who say, మీరు అడిగండి. But here is all the concept is ఆయన చిత్తం ఇక్కడ నెరవేరాల. Let your will be done on earth as it is in heaven, not our will be done on earth that should be in heaven. చూడండి, మన చిత్తం నెరవేరి అది పరలోకంలో ఉండాలని కోరుకోవటం కాదు, కానీ పరలోకంలో ఉన్న విషయము లేక చిత్తము మన చేయాలనేది ప్రార్థన కదా. ఏమండి? You see, So, the top మొదటి most యోహాను false theology in the world is you name it and you claim it. చూడండి, మీరు కోరండి ప్రభు దాన్ని ఇస్తాడు అనేటువంటిది ఒక బాగా ప్రాచుర్యం పొందిన బోధ, కానీ అది వాక్యానుసారం కాదు. I mean, as a matter of fact, it is not even false teaching, it's heresy. చూడండి, అది విపరీతమైన బోధ అన్నమాట. ఏమండి? ఒక విపరీత బోధ అని దాన్ని మనం మరి చెప్తాము. ఎందుకంటే ఆ మొదటి యోహాను 5, 13, 14 వచనాలు ఉన్నది ఏంటంటే, అకార్డింగ్ టు హిస్ విల్ ఇఫ్ యు ఆస్క్ ఎనీథింగ్ ఐ విల్ డూ ఇట్ అని ప్రభు చెప్పారు. నా చిత్తానుసారంగా ఆయన చిత్తానుసారముగా అన్న మాటను మనం విడిచిపెడతాము, అడిగిందల్లా పొందుకుంటామనేది మనం చెప్తూ ఉంటాం. అది అలా కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను అనేటువంటిది ఆ యొక్క కొంచెం గమనించాల్సిన మాట. Okay, so we'll come back. Okay, now let us get to the subject, guys. ఓకే, ఈ 2, 3, 4 This- చూద్దామండి. This passage, Matthew 18, సో కాబట్టి మత్తయి 18లో ఉన్నటువంటి వాక్య భాగం ఏదైతే ఉందో, this has to do with church discipline. I think if you have a English Bible, you will have a subheading probably like, church discipline or dealing with sin in the church and all that. It's very Right. clear. Yeah. But I mean, let us not go by the titles, guys. The titles have been introduced by Roman Catholic translators. We don't want to go into that one, or the translators of this one. We should not follow. సో ఓకే, కొన్ని ఇంగ్లీష్ Subheadings. బైబిల్స్ ఇటీవలి కాలంలో ఒక తెలుగు బైబిల్ కూడా వచ్చిందంటే కొన్ని సబ్ హెడ్డింగ్స్ ఉంటున్నాయి. అవి తర్జుమాదారులు అంటే పండితులు మన కొరకు సహాయకరంగా పెట్టారు. It is for us to understand, but we cannot be dealing with that. Only thing is for us to figure it out. Okay, where is this passage located in the Bible? It's just like a marker. చూడండి, అది అంటే పలానా ఉద్దేశము లేదంటే పలానా అంశము పలానా చోట ఉందని లొకేట్ చేయడానికి వారు అట్లా చేశారు సబ్ హెడ్డింగ్స్. ఇది సంఘంలో పాపంతో ఎలా వ్యవహరించాలి, లేదంటే సంఘ క్రమశిక్షణ ఎలా చేయాలి అని హెడ్డింగ్ కిందకు దీన్ని పెట్టారు. ఓకే, Okay, so now let us read from verse 15. This passage starts from 15, goes all the way till 20. చూడండి, ఈ 18, 20 ఏదైతే ఉందో ఇది మనము 15 నుంచి దాని ప్రారంభాన్ని చూస్తూ ఉన్నాం. And again, వచనం నుంచి and then again it continues from 21 all the way till 35. చూడండి, అలాగే అక్కడితో ఆగకుండా 20వ వచనము నుండి ఏమంటే 21 నుండి 35 దాకా కూడా ఇదే విషయం ఆయన So చెప్పారు. it is basically, this whole passage is from Matthew 18, 15 to 35. 20 verses are there. కాబట్టి ఈ యొక్క సంఘ క్రమశిక్షణ నుండి లేక సంఘంలో ఉన్న కొన్ని పాపాన్ని ఎలా సరిచేయాలనేటువంటి విషయంలో ఏమండి మనము ఎక్కడి నుంచి చూడాలంటే 15 నుండి 35 వచనాలు, సుమారుగా 20 వచనాలు డీల్ చేసి అప్పుడు దీని యొక్క కన్క్లూజన్ కి మనం రావాలి. And see the fun part, guys. ఇంకొక విషయం ఇక్కడ మీరు గమనిస్తే ఆశ్చర్యపోతారు. There is a word called church in చూడండి, book of Matthew. When was church first established? చూసారా, మరి సంఘము అనేది కొత్త నిబంధనలు ఎప్పుడు ప్రారంభమైందండి? కానీ ఈ యొక్క విషయాలు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇది సంఘ క్రమశిక్షణ అంటాము. సంఘంలో ఏకీభవించి మీరు అన్నట్టుగా ఏకాత్మతో ఏమండి ఒకే ఉద్దేశంతో ప్రార్థన చేయాలనే మాటలు ఇక్కడ కూడా చెప్పుకుంటాం. చూసారా, Church was not established and God said church. చూసారా, సంఘము అనేది అప్పటికి ఇంకా ప్రారంభించబడలేదు, కానీ
సంఘంలో ఈ విషయాలు జరుగుతాయి అనేటువంటిది ఒక ఉద్దేశం ఉన్నది. So first let us see what does it deal with. సో ఏం రాయబడిందో చూద్దాం The చూడండి. first thing it starts with, if your brother or sister sins. చూడండి, ఇదిగో మీ సహోదరుడు లేక సహోదరి నీ ఎడల తప్పిదం చేస్తే Go and point out their fault just between two of you. మరి మీరిద్దరూ కలిసి దాని గురించి మాట్లాడుకుని చర్చించుకోనండి, సరి చేసుకోనండి. You see, wherever the word usually in the Bible, when you see brothers and sisters, that means the church. చూడండి, సహోదరుడు అని మనకు తెలుగులో రాయబడి ఉంది చూడండి. ఇంగ్లీష్ ఎన్ఐవిలో అయితే బ్రదర్ ఆర్ సిస్టర్ అని ఉన్నది. ఈ బ్రదరు సిస్టరు లేక బ్రదర్స్ సిస్టర్స్ అని ఎక్కడైనా రాయబడితే అది చర్చిని ఇండికేట్ చేస్తుంది అనేది మరి మీరు గమనించాలి. Wherever Paul writes brothers, brethren, or Ah. brothers or sisters, Yes. it is talking to the church, కాబట్టి not to unbelievers. కాబట్టి బ్రదర్స్ సిస్టర్స్ లేక బ్రదర్ అనే ఇంగ్లీష్ మాట వాడినప్పుడు ఏమండి పౌలు గారి పత్రికల్లోనైనా మరెవరి పత్రికల్లోనైనా మీరు చూసినప్పుడు అది అవిశ్వాసులకు కాదు, అది విశ్వాసుల సమూహమైన సంఘానికే అనే విషయాన్ని మీరు గమనించాలి. Corinthian church, even though they were living in sin, కొరింథీ చర్చిలో ఎక్కడ లేని దురలవాట్లను ఉన్నాయి, పాపం చేస్తూ పరిశుద్ధులు అనుకుంటున్నారు. అయినప్పటికీ still he calls them brothers and sisters. వారు ఏమన్నాడు తెలుసా, సహోదరి సహోదరులారా అని సరి చేసే ప్రయత్నం చేశాడు, పిలిచాడు. Galatian church, he calls them as fools. గలతీ సంఘం వారిని బుద్ధి లేని వాళ్ళారా అని తిట్టినప్పటికీ Still he calls them my brothers. అయినప్పటికీ తిట్టినప్పటికీ సరి చేయటానికి ప్రయత్నించినప్పటికీ వారిని ప్రారంభంలో ఏమన్నాడంటే నా ప్రియమైన సహోదరులారా అని సంబోధిస్తున్నాడు. Okay, so wherever you are seeing the word, like 99.9%. చూడండి, ఇది అప్లై ఎక్కడవుతుందంటే 99.9% బైబిల్లో సహోదరుడు లేక సహోదరి లేక సహోదరులారా అనే ప్రార్థన లేక ఆ ప్రస్తావన మీరు చూసినప్పుడు అది సంఘానికని మీరు It is అనుకోవాలి. for the church of God. మరి దేవుని సంఘానికి సంబంధించిందని మీరు Okay, we have to be అనుకోవచ్చు. very clear on that. మరి అట్లాంటి ఒక స్పష్టత మీరు తీసుకోవచ్చు. 99.9%. ఓకే, So if your brother or sins, Hmm. I mean sins means technically sins against you, go and point out their fault just between two of you. కాబట్టి నీ సహోదరుడు లేక సహోదరుడు నీ ఎదుట తప్పిదం చేస్తే నీవును అతడిగా ఒంటరిగా ఉన్నప్పుడు దానిని ఏమండి గద్దించుము. If they listen to you, you have won over them. మరి అతడు నీ మాట విన్నట్లయితే నీవు అతన్ని సంపాదించుకుంటావు. But if they will not listen to you, take one or two others along with you, అతడు వినని యెడల ఇద్దరు ముగ్గురు సాక్షులను కూడా తీసుకుని వెళ్ళండి. so that every matter may be established by the testimony of 2 or 3 witnesses. చూసారా, మరి మనకున్న చూడండి 16వ వచనంలో అతడు వినని యెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు. చూసారా ఆ మాట చూడండి, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు వాళ్ళిద్దరిని ఎంటబెట్టుకుని వెళ్ళు. The first thing church does, Christians do these days. మరి చూడండి, సో ఇప్పుడున్న పరిస్థితి మనం ఆలోచిద్దాం. సంఘంలో ఏదైనా జరిగితే సంఘం ఏం చేస్తా తెలుసా, మొట్టమొదట 10 మందిని తీసుకెళ్తారు చర్చ్ ఎల్డర్స్ అంతా డిస్కషన్స్ as if these guys are all Christian saints. చూడండి, ఉదాహరణకి నేనే ఏదైనా ఏమండి పాపంలో ఉన్నాను అనుకోండి, లేదంటే ఏదైనా అక్రమంలో ఉన్నాను అనుకోండి, ఒకళ్ళు ఇద్దరు రారు, 20 మంది వస్తారు. సంఘ కమిటీ, సంఘ పెద్దలు ఏమండి యొక్క అందరూ కలిసి వస్తారు నా దగ్గరికి. ఈ ప్రెసిడెంట్ కి ముగ్గురు పిల్లలు ఉంటారు, ఇంకో పిల్లలకి ఈస్ ట్రైయింగ్ టు కాంప్రమైజ్ ఫ్యామిలీ ఇష్యూస్. కాబట్టి అందులో ఆ 20 మంది సభ్యుల్లో అక్రమ సంబంధాలు ఉన్నవాళ్ళు 2-3 సెటప్లు ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి వేరే వ్యక్తిని ఏదో తప్పులో ఉన్నామంటగా నిన్ను సరి చేయడానికి వచ్చామన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ రోజు ఉన్న పరిస్థితి. సండే చర్చ్, నెక్స్ట్ 6 days వెంకటేశ్వర బార్ అండ్ రెస్టారెంట్. ఆదివారం ఏమో ప్రార్థనలు, సోమవారం నుండి శనివారం వరకు ఇంకా వాళ్ళ ఇష్టం అన్నట్టుగా. ఓకే, అండ్ దీస్ గైస్ ఆర్ అవర్ లీడర్స్. సో అన్ఫార్చునేట్లీ ఇట్లాంటి వాళ్ళే మనకు నాయకులుగా ఉన్నారు. దురదృష్టం. I'm not saying it in all the churches again. సో Don't get me wrong. అన్ని చర్చిల్లో ఇలా ఉన్నారని నేను చెప్పడం లేదు. But you know it, your church members are like that. If you are a pastor, you know who is really spiritual, who is not, but we are just keeping them as our leaders because first of all, they are giving us good money. Secondly, they are keeping us as pastors. సో పాస్టర్ గా నేను నియమించుకున్నందుకు కొందరిని మీరు సమర్థిస్తున్నారు, మీకు మంచి మంచి కానుకలు ఇస్తున్నందుకు కొందరిని మీరు సమర్థిస్తున్నారు. మీకు తెలుసు ఒక సేవకుడిగా లేక ఒక మరి దేవుని పనివాడిగా ఎవరి ఆత్మీయత ఎంతో మీకు తెలుసు, కానీ మీరు వారిని ఏమనలేకపోతున్నారు అన్నట్టుగా ఉంటుంది. As a matter of fact, I mean, I don't have to, I don't want to mince any words. కాబట్టి ఇక్కడ నేనేమి మాటలు నీళ్లు నమ్మలాల్సిన అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. My church is also like that. సో మా సంఘంలో కూడా అలాగే ఉంది I పరిస్థితి. mean, you know what?
We cannot do anything. Let us face the facts. I mean, So- you know, we have general body meetings. Everybody is a stupid guy in there, and today- everybody is talking about everybody else, and everybody knows who is the sinner. చూడండి పాపి ఎవరో తప్పులో ఉన్నవారు ఎవరో అందరికీ తెలుసు, కానీ ఎవరు అతన్ని గద్దించరు. అందరూ అందరి కోసం మాట్లాడుకుంటారు. అదే సర్వసభ్య సమావేశము. Everyone has their own faults, but everyone wants to be so clean and neat. కాబట్టి అందరికీ లొసుగులు పాపములు అండి ఆ యొక్క పొరపాట్లు ఉన్నాయి, కానీ అందరూ మేమే పరిశుద్ధులము, మాలో ఏ తప్పు లేదన్నట్టుగా మరి చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. Okay, so let us continue in this one. Okay, So, okay, Let's come to this one. Okay. Contemporary issue. So remember, well, Yeah. according to the Bible, I don't care what you believe, what your church believes. మరి ఇక్కడ రాయబడిన మాటలనే మనము మరి మనం చర్చించేద్దాం. మీ యొక్క డినామినేషన్ బిలీఫా, మీ చర్చ్ బిలీఫ్, అది నేను అడగడం లేదు. If someone sins against you or against the church, if you have pointed it out, the first person who you should be discussing is directly with them, not with the church elders and executive. చూడండి, మరి ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరో ఒక సహోదరుడు నీ ఎదరలో తప్పిదం చేశాడు, లేక సంఘం ఎడలో తప్పిదం చేశాడు, నీకు తెలిసినది. మొట్టమొదటిగా నీవు ఆ వ్యక్తితో మాట్లాడాలి అనేది ఇక్కడ వాక్యం చెప్తుంది. If you don't want to talk about it, just let him live and you also keep your mouth shut. కాబట్టి నీవు అతడితో మాట్లాడే లేదా ఆమెతో మాట్లాడే ధైర్యం చేయకపోతే ఇద్దరు నోరు మూసుకుని కూర్చోండి. రాజు అలాంటి వాడినది కదా, విన్నాను మొన్నే అక్కడికి వెళ్ళాడంట కదా. మూడో వ్యక్తితో మనం మాట్లాడతాం, లేదా రెండో వ్యక్తితో మాట్లాడతాం తప్ప ఈ వ్యక్తితో మాట్లాడే ధైర్యం ఉండదు. నాకు రాజు అన్నది అంతా బాగా తెలుసు, అలాంటి వాడు నాకు తెలుసు, మీరేం చెప్పవసరం లేదు నాకు. ఓకే, సో కాబట్టి రాజు తప్పులో ఉన్నాడు అనుకోండి, రాజు దగ్గరకు వచ్చి ఏంది పలానా ఎందుకు లంచాలు తీసుకున్నామంటే ఈ మధ్య స్టూడెంట్స్ ని పాస్ చేయడానికి కానీ అడగడానికి పోయింది బదులు రాజు దట్ పార్ట్ విల్ డిస్కస్ రాజ్. ఓకే ఓకే యా విల్ సీ. ఏది ఈ మధ్య ఏదో కొత్త కారు కొన్నామంటే ఏంటి సంగతి అని ఇట్లా మరి ఏదో బీటింగ్ అరౌండ్ ది బుష్ అన్నట్టుగా మాట్లాడటం అది కాదండి విషయం. If you have a problem with someone, directly talk to them. మరి మీతో ఎవరికో సమస్య వచ్చిందమ్మా, ఈ మాట బాగాలేదు, లేదంటే నీ యొక్క విధానం బాగాలేదు, లేదంటే అయ్యా నీవు ఇట్లా ఉండాల్సింది కాదు అని డైరెక్ట్ గా వారితో మాట్లాడి చూడండి. If you are like me, మరి నాకు లేక మీరుంటే you don't have guts to talk to people. మరి అంటే సో ధైర్యం చేయాలండి ప్రజలతో వ్యక్తిగతంగా మాట్లాడటం అంటే. అది అవ్వదు, నాకు రాదు ధైర్యం. What I'll do, I'll say, you know what, God, I don't have guts to him, I don't want to deal with it, it's their headache. I will not tell someone, I will not tell anybody else including my family. ఓకే, ఏదో విషయం తెలిసిందండి, నా సంగతి చెప్తున్నా, ఏదో విషయం తెలిసింది, నేను వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడే ధైర్యం నాకు లేదు, నేనేం చేస్తాను మా ఇంట్లో కూడా చెప్పను, అది అట్లా ఉంటుంది. I'll not tell, I'll just tell God. It's like, you know what, God, I have this problem, I don't know, I mean, you know what. సో నేను వెళ్ళి ఆయనతో మాట్లాడలేకపోతున్నా, లేదంటే ఆయనతో మాట్లాడలేని పరిస్థితి, ప్రభా నువ్వే చూసుకొని వదిలిపెట్టేస్తాం అంతే. As a matter of fact, మరి నిజానికి ఒక you know how many people owe me money, I know that. చూడండి, సో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో నాకు చాలా మంది డబ్బులు బాకీ ఉన్నారు. I never asked them till now and I suffer internally. సో అప్పులు ఇవ్వటమే కానీ అప్పు వసూలు చేసుకునే సామర్థ్యం లేదు ఇక్కడ. సో నాకు నేను బాధపడతాను తప్ప వెళ్ళి అడగలేను. I don't even tell my family. సో ఇచ్చానని ఇంట్లో చెప్పలేను. I don't even tell my church. మరి సంఘంలో సాక్ష్యాలు చెప్పలేము కదా దీని విషయంలో. I just keep quiet. I mean, like, I don't want to tell bad mouth about that person to anybody else. కాబట్టి అరే పలానా డబ్బులు తీసుకున్నారా ఇవ్వట్లేదని మూడో వ్యక్తి దగ్గర ఎప్పుడూ నేను చెప్పలేను. ఎందుకంటే అసలు వ్యక్తితోనే అడగలేను, మూడో వ్యక్తికి ఏం చెప్పాలి, అది ఇంకా పాపం అవుతుంది కాబట్టి ఇంట్లో చెప్పలేను. మరి నాకు నేనే సపరేట్. There is a saying, right? I mean, I think I saw it in Facebook or WhatsApp. It's like, you know, only in India, the people who give money has to beg more than the person who begged the money from you. చూడండి, సో ఇది ఎక్కడైనా యూనివర్సల్ ట్రూత్ అనుకుంటాను, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. సో ఎవరో ఈ మధ్య పోస్ట్ లో పెట్టారు, అది ఎప్పుడో ఉందనుకోండి, అప్పు ఇచ్చినోడు కంటే అప్పు ఇచ్చినోడు ఎక్కువ జ్ఞాపకం ఉంచుకోవాలట అప్పు తీసుకున్న వాడి కంటే. You had to beg more. You had to explain them why you need your money back. You had to come up with your stories అంటే to get your money back. పాత సామెత ఏమిటంటే అండి, ఏదది ఎక్కువ గుర్తుంచుకోవాలి, అప్పుడు ఇచ్చినోడే గుర్తుంచుకోవాలంట. గుర్తుంచుకోవడం కాదు, you had to beg them. ఇప్పుడు నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మా ఇంట్లో అవసరాలు ఉన్నాయి, చచ్చిపోతున్నాను, నాకు కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, నాకు లివర్ ఫెయిల్ అయిపోయింది, నా డబ్బులు నాకు ఎప్పుడు ఇస్తావు? Then that guy will think to give it or not. చూడండి, అంటే పూర్వం ఏమనేవారు అంటే ఎక్కువ గుర్తుంచుకోవాలని వారు, ఇప్పుడట ఎక్కువ ప్రాధేయపడాలట, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు, నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, త్వరగా ఇచ్చేయనైనా సెటిల్ అవుతుంది అన్నట్టుగా అన్ని పరిస్థితులు ఇప్పుడు. Okay, so I don't want to get there, but the question here comes is like here.
if someone sins against you or the church, you are directly supposed to talk to them. If they don't listen, talk to only 2 or 3. ఓకే, చూడండి, వ్యక్తిగతంగా నీవు వెళ్ళి అతనితో లేక ఆమెతో సంధించాలి. ఓకే, మంచిది. అతడు వినలేదు, 2 లేక 3 సాక్షులను దీనికి పెట్టాలి. ఓకే, And ఈ if, మాట గమనించండి, 2 లేక 3. and if they still refuse to listen, అయితే ఇవి 2 తీసుకొని వెళ్ళి మాట్లాడిన తర్వాత కూడా వారు వినకపోతే tell it to the church. అప్పుడిక మరి సంఘానికి ఆ విషయాన్ని తెలియచేయాలి. Okay, remember, first you go there, మొట్టమొదటిగా నీ వెళ్ళాలి. you tell them, hey dude, fix it up, or if not, it's going to be very bad. మరి వెళ్ళి ఈ పని సరి చేసుకోండి, లేకపోతే చాలా పరిణామాలు ఉంటాయని హెచ్చరించాలి. And if that person doesn't listen, tell to 2 or people that I think mostly should be including your pastor. If your pastor himself is the problem, tell somebody else. 2 people. ఓకే, సో 2-3 ఎన్నుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మరి సర్వసాధారణంగా మనం పాస్టర్ని ఇంకో పెద్దగాన్ని తీసుకుంటూ ఉంటాం. ఒకవేళ ఈ పెద్ద కానీ పాస్టర్ కానీ తప్పులో ఉంటే వాళ్ళని తీసుకుని వెళ్ళి మాట్లాడిస్తే ప్రయోజనం ఉండదు. If they still refuse to listen, tell it to the church. And if they refuse to listen even to the church, treat them as you would a pagan or a tax collector. చూసారండి, మరి అక్కడ ఉన్న విషయాలు మీకు తెలుసు, మీరు అనేకసార్లు చదివిన వారే. 2-3 మాట వినకపోతే సంఘానికి తెలియజేయాలి. సంఘము మాట కూడా విని సరి చేసుకుంటే మంచిదే, అతన్ని తిరిగి చేర్చుకోవచ్చు. సరి చేసుకోకపోతే అతన్ని అన్యునిగాను సొంకరిగాను నీకు నాకు సంబంధం లేదన్నట్టుగా పెట్టుకున్నట్టుగా వాక్యం మనకి You know, the చెప్తుంది. first thing, a church Christian. సో I'm not సంఘానికి saying a Christian, a church going Christian. సో మరి సంఘానికి నమ్మకంగా ఉన్న ఒక క్రైస్తవుడు మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే, It is okay for people to be excommunicated from the church. కాబట్టి సంఘ క్రమశిక్షణలో భాగంగా ఈ కుటుంబాన్ని మనము సస్పెండ్ చేశామండి అంటే కొద్ది రోజులు దూరం పెట్టామండి అని చెప్పేది వాక్యాధారములు ఉన్నాయి. అట్లా చెయ్యొచ్చు. Very important point to be noted. కాబట్టి ఈ విషయాన్ని మీరు వినాలి. మీరు ఎప్పుడు చూసుంటారు బహుశా చర్చికి డిసిప్లిన్. మరి మీరు వినండి. ఒక మాట ఏమిటంటే, This house of God is God's house and we are just members there. The church is not ours. We didn't build it. చూడండి, సంఘము మనం నిర్మించినంత మాత్రాన మన సొంతం అయిపోదు. అది దేవుని సంఘము. దేవుని సంఘంలో మనం సభ్యులం తప్ప మనం కట్టుకున్న సంఘానికి మనం అధికారులం అన్నట్టుగా ఉండటానికి లేదు. So what God is saying here, ఇక్కడ ప్రభు చెప్పుచున్న విషయం ఏమిటంటే, okay, not even from the mouth of Matthew, it is from God's lips. చూడండి, ప్రభు అయిన దేవుడే, యేసు ప్రభే తన సొయాన నోటితో చెప్పిన మాటలు ఇవి, మత్తయి చెప్పినవి కాదు. If they refuse to listen, tell to the church, and if they refuse to listen to even to the church, treat them as pagans. చూడండి మనకు 17వ వచనంలో అతడు సంఘపు మాట విని అతనిని నీకు అన్నినిగాను సొంకరిగాను ఎంచుకొనుము. Again, this is not talking about salvation here. చూడండి, ఇది రక్షణకు సంబంధించిన విషయం అయితే కాదండి, అది ఖచ్చితంగా. Okay, we have to be very careful. I mean, like, Catholic Church, what happens is, if you're not a part of the church, you are going to hell. చూడండి, ఈ యొక్క మరి రక్షణకు సంబంధం పెట్టేశారు మనోళ్ళు. మన కథోలిక యాజకులు ఏం చేశారంటే ప్రతిదీ రక్షణకే. సంఘానికి రావా, రక్షణ లేదు. కానుకలు ఇవ్వా, రక్షణ లేదు. ఇంకోటి చేయవా, రక్షణ లేదు అన్నట్టుగా ప్రతిదీ రక్షణకు ముడిపెట్టారు. అయితే ఇది రక్షణకు సంబంధించిన విషయం అయితే కాదండి. So if someone is living in sin and the church has tried to communicate that thing to them and still they are there, what God instructed. చూసారా, మరి ఎవరో ఒకరు తప్పిదంలో ఉన్నారు, పొరపాట్లో ఉన్నారు, పాపంలో ఉన్నారు, సంఘానికి తెలిసింది, సరి చేశారు, పెద్దలు వెళ్ళారు, సంఘంలో చెప్పారు, వినటం లేదు. కాబట్టి ఇక జరగాల్సిన పని ఏంటంటే, treat them as pagans, remove them from church. మరి వారిని దయచేసి సంఘంగా మేము చెప్పుచున్నాము, మీరికి సంఘానికి రాకండి, రానవసరం లేదు అని చెప్పాలని చెప్తారు. That's what Jesus says. Pagan means, like, pagan cannot be a part of the church. That's what the whole concept of church is. చూడండి, అన్యుణ్ణి మనం సంఘంలో సభ్యుడిగా పరిగణిస్తామా? అన్యునిగా పెట్టుకో అని ప్రభువే చెప్తున్నారు. We should not. చూడండి, అతడు పాపంలో ఉండగా అతన్ని సరిచేసే ప్రయత్నం చేస్తే సరి చేసుకుంటే మంచిదే, సరి చేసుకోకుండా అట్లానే ఉంటూ నేను కూడా సంఘంలో సభ్యుడినే అనటానికి వీలు లేని పరిస్థితి ఇక్కడ మనకు లేఖనం చెప్పుచున్నది. I even told my church members and elders personally. I mean, I'm telling you, I'm a witness. చూడండి, కొన్ని సందర్భాల్లో
మా చర్చిలో విషయాలకి పెద్దలతోనూ ఒక్కొక్కసారి పాస్టర్ గారితోనూ నేనే కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను. I've been telling that as a church we are not following what God told us. కాబట్టి క్రమశిక్షణ చర్య తీసుకోవడానికి వెనకబడినప్పుడు మనము దేవుని వాక్యాన్ని నెరవేర్చడం లేదు సుమా అని నేను 2-3 సందర్భాల్లో చెప్పాల్సి వచ్చింది. And the results of disobedience to God's word our church has been facing for the past 6 years. చూడండి, మరి ఎప్పుడైతే సంఘంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా చూద్దాంలే పోనీలే అని విడిచిపెట్టిన కారణాన్ని బట్టి 6 సంవత్సరాలుగా మా సంఘంలో ఎక్కడ లేని సమస్యలన్నీ ఉన్నాయి. Why? It's not because we are trying to be Christians. We are trying to be Christians who don't want to listen to God's word. చూడండి, క్రైస్తవులుగా ఉండినందుకు వచ్చే శ్రమలు కాదండో, అట్లా వస్తే మంచిదే, దేవునికి స్తోత్రం, అవి కాదు. పాపంలో ఉంటూ కూడా మేము కూడా ప్రభు బిడ్డలమే అని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాం చూడండి, అందుకు వచ్చే శ్రమలవి. We are letting sinners, we are all sinners, a person who has defaulted against us as a church, and we want them to be a part of our church. కాబట్టి సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారు కూడా పోనీలే చూద్దాంలే అన్నట్టుగా వారిని కూడా విడవడానికి క్రమశిక్షణ చర్య తీసుకోవడానికి వెనకాడము కాబట్టి దాని పర్యవసానాలు మేము అనుభవిస్తున్నాము. Churches are having problems not because of Satan, it's because of people who have accepted Satan. చూడండి, సాతానుడు వచ్చి సంఘంలో సమస్యలు సృష్టిస్తాడంటే అది తర్వాత సంగతి అండి, అది పక్కన పెడదాం. ముందుగా సాతాను మాట విని సరి చేయబడకుండా ఉన్న సంఘ సభ్యుల ద్వారానే మరి సంఘంలో సమస్యలు ఉంటాయి. If a church is encouraging a person or whoever it is to trample against God's word, if you are not following it, you are more worse than that person. కాబట్టి చూడండి, ఒక వ్యక్తి పాపంలో ఉన్నాడు, వాక్కు వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, సంఘానికి వస్తూ ఉన్నాడు. ఏమండి, ఆ వ్యక్తిని ఎవరో సరి చేయడానికి ప్రయత్నించకపోతే దేవుని వాక్యాన్ని లేక దేవుని మాటను కాళ్ళ కింద వేసి తొక్కినట్టే. So here you go. వారికి పాపం ఉంటుంది అన్నట్టుగా. Now let's come to 18. చూడండి, 18వ వచనానికి రండి. Here he uses the word truly. చూడండి, ఖచ్చితముగా నిశ్చయముగా చెప్పుచున్నానని ఒక You see, there is a word called truly, I tell you, assuredly, I tell you. Those words are very important words. That was like, it is take it for granted, bolded, italic, highlighted. That's what Jesus is meaning. మా 18వ వచనంలో మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ష్యూర్లీ, ఓకే, సర్టెన్లీ అనే మాటలు మనకు వాడబడుతూ Whatever you bind on earth, సో మీరు భూమి మీద దేనినైతే బంధిస్తారో will be bound in heaven. మరి అది పరలోకమందు కూడా బంధించబడుతుంది. And whatever you loose on earth మరి మీరు భూమి మీద దేనినైతే విప్పుతారో will be loosed in heaven. మరి అది పరలోకంలో కూడా విప్పబడుతుంది. Now, that's a very controversial statement right here. చూడండి, 18వ వచనము ఉన్నంత వివాదము ఇంకెక్కడ లేదు. I mean, like, ఓకే, what does that mean? సో దాని అర్థం ఏమిటండి? What does that mean? సో దాని అర్థం ఏమిటి? Somebody tell me. మీరు అందరూ చెప్పగలరు, చెప్పండి, చెప్తే మేము వినాలని మేము చూస్తాం. Yeah, నేనే మాట్లాడుతున్నాను అప్పటి నుంచి. సో చెప్పండి అమ్మా, ప్లీజ్. బ్రదర్, పేతురుతో కూడా దేవుడు సీమోను బరియోనా, నీవు పరలోకమందు దేవుడిని ప్రత్యక్షపరిస్తేనే గాని క్రీస్తు ఓకే అమ్మా, పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను, బయలుపరచబడింది. ఓకే, సో అయితే ఈ 18వ వచనం అర్థం చెప్పండి. ఓకే, మంచిదమ్మా, మీరు సపోర్ట్ చేస్తున్నారు, అక్కడ కూడా మనం వద్దాము. సో ఈ 18వ వచనం యొక్క అర్థం ఏమిటి? ఓకే, అది మనుషులని గురించే కదా బ్రదర్ ఇదంతా మాట్లాడేది. సంఘంలో ఉన్న వ్యక్తుల గురించి గాని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి గాని, ఏదైనా కానీ మన చుట్టూ జరిగే విషయాల్లో అది దేవునికి విరుద్ధమైనది మనము ఎలా చేయొద్దు అని చర్చ్ లో అని మన మధ్య గాని, అది ఇక్కడ మనం దాన్ని ఖండిస్తేనే అది కూడా అక్కడ పరలోకంలో కూడా ఎలవింగ్ ఉండదు. ఇక్కడ మనం అందరినీ ఎంటర్టైన్ చేస్తే అది చెయ్యకూడదు అని దేవుడు మనకి అది చెప్తున్నట్టు. అంటే బంధించండి, మీరు దేనిని విప్పుదురో దేనిని బంధించబడుదురో అంటే సంఘము దేవునికి అనుకూలంగా ఉందో లేదో మనం చూస్తూ ఉండాలి అని కూడా ఉంది దానిలో. దేనిని అంటే అంత అధికారాన్ని దేవుడు సంఘానికి ఇచ్చాడు. దేవునికి విరుద్ధమైనది మీరు బంధించండి, దేవునికి ఇష్టమైనది ఏంటో మనకు తెలుసు, అక్కడ పాపానికి తావు లేదు అని. అంటే దేవునికి విరుద్ధమైన కార్యాలని మనం ఖండిస్తూ ఉండాలి. బంధించటం అంటే
ఖండిస్తూ ఉండాలి అని నా ఓకే. Thank you, sister. Anybody else? ఒకళ్ళిద్దరికి అవకాశం ఇస్తాము. It's a tough subject. I mean, you know. యా, మీరు అందరు విన్న మాటలే, మీరు అందరు బోధించి కూడా ఉండొచ్చు, కనీసం సండే స్కూల్ అన్నా చెప్పి ఉండొచ్చు. ఓకే, సో మీరేమనుకుంటున్నారు చెప్పండి. అదే ఆ 18th వర్స్ అర్థం ఏమిటి? అవి మీరు భూమి మీద మీరు వేటిని బంధించరో అవి పరలోకమందును బంధింపబడును. ఓకే, సో అలాగే ఇంకోటి ఏముంది? భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని ఐఎమ్ టెల్లింగ్ యూ సెటెన్లీ, మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను అని ప్రభు చెప్పారు. దాని అర్థం ఏమిటి? Well, sister gave it. I mean, Yeah. she So I'm gave it. చెప్పింది- Other guys I'm asking. యా, సో ఇంకా ఓకే, చెప్పేసిన వాళ్ళు మంచిదే, వాళ్ళు చెప్పేశారు. సో ఇంకా సో సిస్టర్ గారు చెప్పింది కూడా కరెక్టే. సో ఇఫ్ యు ఆర్ అలవింగ్ సంథింగ్ ఆన్ ది ఎర్త్ దట్ విల్ బి లూజన్ ఇన్ హెవెన్. ఓకే, యా, సో అంటే మళ్ళా ఉన్న విషయాన్ని చెప్పడం కాదు, సంఘముగా మనం ఏదైనా ఒకటి తీర్మానం తీసుకుంటే ఇది చేయొద్దు అంటే అది పరలోకమందు కూడా ఆపివేయబడుతుంది అన్నట్టుగా, ఇది చేద్దాం అనుకుంటే అది పరలోకమందు కూడా ఎలా అవుతుంది అన్నట్టుగా ఒక అర్థం అని చెప్పారు. ఓకే, ఇంకా ఎవరేమనుకుంటున్నారు? ఎవరికైనా అభిప్రాయాలు ఉన్నాయా? మీరు ఏదైనా విన్నారా? సంఘం ఈ భూమి మీద పరలోకానికి ప్రతిబింబం అండి. కాబట్టి ఇక్కడ ఈ సంఘంలో మనం ఈ కార్యాలు అన్నమాట, చేసే కార్యాలు ఏవైనా సరే బంధిస్తే అక్కడ పరలోకంలో బంధింపబడతాయి, ఇక్కడ మనం తుదే అవి అక్కడ విప్పబడతాయి అన్నమాట. అంటే సంఘంలో పరలోకానికి ఒక ప్రతిబింబం కాబట్టి యా, సంఘానికి అధికారం ఉన్నది, పరలోకానికి ప్రతిబింబం. ఓకే, అంటే అది కరెక్ట్. మనం చేసే ఆ బంధించింది ఆ విడిపించడం అనేది మనం కరెక్ట్ గా సంఘంలో చేయాలన్నమాట. ఏం చెయ్యాలి అవి చేయాలి కరెక్ట్ గా మనం. ఓకే, దాని గురించి అని అది ఎలా ఓకే. Okay. చర్చ్ యాజ్ అథారిటీ. ఓకే, ఓకే, విల్ సీ. Anybody else wants to share? అంటే దేవుడు ఆమోదించే విధంగా ఉండాలని మనం ఇక్కడ చేసే పనులు, సంఘంలో మనం చేసే పనులు అక్కడ దేవుడు ఆమోదించే విధంగా అప్పుడు అది కరెక్ట్ గా జరుగుతాయి. ఓకే, ఓకే. Okay, yeah, well, I guess, okay, you know what, guys, here go. Let me come back here. Okay, here, what God is trying to tell సో ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ప్రభు ఏమిటంటే is very clear. Like, you know, it doesn't mean the church has the authority to declare someone as sinner or righteous. చూడండి, సంఘానికి అధికారం ఉంది, సంఘంలో క్రమశిక్షణ చేయాలి, సంఘం చెప్పాలంటున్నప్పుడు దీన్ని ఇలాగ అనకూడదు. ఒక వ్యక్తి మంచోడో చెడ్డోడో లేక పాపియో పరిశుద్ధుడో తీర్మానించేది సంఘం కాదు. Okay, our authority is only to either you can be a part of the church or you should not be a part of the church. మనకున్న అధికారం అంతా ఎలాగంటే ఎంతవరకు అంటే ఫలానా 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 కుటుంబం లేక ఫలానా సహోదరుడు లేక సహోదరి సంఘంలో సభ్యులుగా ఉండొచ్చా ఉండకూడదా అనేటువంటిది. Okay, and if the church decides, సంఘము ఒక తీర్మానం తీసుకుందండి. prayerfully, again I'm talking about prayerful people deciding, not the president, secretary, treasurer, or the edifice fund chairman, or the assistant pastor, or the senior pastor. Again I'm telling you, it doesn't work like that. చూడండి, అధికారంలో ఉన్నారు, పదవిలో ఉన్నారు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ మెంబరు, ఏమండి ఆ పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు, అసిస్టెంట్ పాస్టర్ గారు, అసోసియేట్ పాస్టర్ గారు వీళ్ళు తీర్మానం తీసుకున్నారని మనం మాట్లాడటం లేదు. ప్రార్థనాపూర్వకంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు. The people who are following Christ, going in the Christ way and trying to determine, okay, these are the two godly people who came there and said, hey, you know what, brother or sister, you know, this is the issue that is happening, and I think what you are doing is absolutely wrong, and we are going to inform the church, and the church will take a call on that. చూడండి, ప్రార్థనాపూర్వకంగా భక్తి సంబంధంగా ఏమండి మంచి సాక్షిత్వం కలిగి ఏమండి మరి కనబడుతున్న కొందరు వచ్చి, సహోదరుడా లేక సహోదరి, మీ కుటుంబంలో ఇట్లాంటి జరిగింది కాబట్టి లేదంటే ఇలా ఉన్నాయి కాబట్టి మీరు సరి చేసుకోనండి ఏమండి, మరి అట్లా ఉంటేనే మీరు సంఘానికి రావడానికి ఉంటుంది, లేకపోతే మీరు రానక్కర్లేదు అని ఒక క్రమశిక్షణగా వారికి చెప్పాల్సిన పని ఇక్కడ ఉంది. So if that person who is living in that sin or trying to commit that sin or is committing that sin, if he changes, we will bring them back to church. కాబట్టి ఎప్పుడైతే ఇలాగూ మరి పెద్దలు కానీ వ్యక్తిగతంగా కానీ లేక సంఘముగా కానీ సరి చేయబడినప్పుడు ఆ వ్యక్తి లేక ఆ వ్యక్తులు సరి చేసుకుంటే
వారు మరలా సంఘంలో సభ్యులవుతారు. But if the church decides, okay, this person has not fixed his way or her way, కాబట్టి అతడు లేక ఆమె తన యొక్క మార్గాన్ని గాని తన యొక్క మరి పనిని గాని ఏమాత్రం మార్చుకోలేదు అని సంఘానికి తెలిస్తే the church has the right given by God to excommunicate with them. మరి అటువంటి వ్యక్తులను, మార్పు చెందని వ్యక్తులను, మాట వినని వ్యక్తులను ఏమండి మీరిక మాకు సంబంధం లేదు అని చెప్పే ఆ యొక్క బహిష్కరించే అధికారం సంఘానికి ఇస్తున్నారు. When you excommunicate it, you know what that means is like what you have done is according to the will of God. మరి దైవ చిత్తానుసారముగానే వీళ్ళు బయటకు పెట్టబడ్డారు, బయటకు పంపివేయబడ్డారు అనేది మరి తెలియవచ్చిస్తుంది. If the church accept that person thinking it's done, and God says, you know what, that's how the heaven wants it. కాబట్టి ఒకవేళ వారే కనుక మారు మనసు పొంది తిరిగి సమకూర్చబడి సంఘంలో చేరితే ఓకే, దేవుడు దాన్ని అనుమతించాడు అన్నట్టుగా మనకు అనుకోవాల్సి And if ఉంటుంది. you have excommunicated it, you have to have confidence telling that, you know what, this is the will of God, and God said, you know what, I give it the authority. If you think that, you know, this person is not living, consider it. He is not living according to the standards. కాబట్టి ఏది ఏమైనా పిల్లలు, ఏది జరిగినా అతడు సరి చేసుకుని సభ్యుడైనా లేక అతడు లేక ఆమె సరి చేసుకోకుండా బయటికి పోయినా ఏదైనా ఇది దైవహిత ప్రకారమే జరుగుతుంది అనేటువంటి ఆ యొక్క మరి భరోసా లేక అనేటువంటి మాట మనం చెప్పగలం. ఇది దేవుని చిత్త ప్రకారమే ఇది చేయగలిగాము, చేసాము, చేస్తున్నాము అనేటువంటిది. So verse 19 is an extension or reaffirmation of verse 18. 18వ వచనమును మరలా తిరిగి పునరుద్ఘాటించటమే లేదంటే దాన్ని బలపరచటమే 19వ వచనం చేసిన You see, verse 19 starts with a word called again. చూడండి, మరియు అనే మాట మనకు ఉంది చూడండి. మరియు Is there in Telugu also? and we have it like and And Okay. again, truly I tell you. Again, you know, he starts with verse 18, truly I tell you. సో చూడండి, మనకి మరియు అని ప్రారంభంలో వచ్చింది, చివరిలో ఏముంది, మీతో మరియు మీతో చెప్పుచున్నాను, మరియు Again I tell you. మరొకసారి చెప్పేది ఏమిటంటే Again, truly I tell you that if two of you on earth agree about anything that you ask, what do you ask? For what? Not for blessings, not for recommendations, not for sinful things. చూడండి 19వ వచనం, మరియు మీలో తాము వేడుకొని దేని గురించి ఇద్దరు ఏకీభవించినట్లయితే దేని గురించి దేని ఆశీర్వాదం గురించి ఇక్కడ ఇద్దరు అగ్రీ చేయాలా హియర్ చూడండి in this context? పైనుంచి వస్తున్న వచనాలను బట్టి 19వ వచనంలో ఏకీభవించాల్సింది దేని విషయంలోనండి? These two ఆశీర్వాదం people, పట్ల. where did they go? మరి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? Where did they go? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరూ? In verse 16, మరి 16వ వచనంలో if they do not listen, take or two others along with them, so that every matter may be established with the testimony of 2 or 3 witnesses. Who did they go to? Where did two people go? చూడండి, ఈ 16వ వచనాన్ని బట్టి ఎక్కడున్నారు వీళ్ళు, ఎవరింట్లో ఉన్నారు, లేదంటే ఎవరి ప్రదేశంలో ఉన్నారని మనం చెప్పొచ్చు. What authority did God give to these 2 or 3 people? సో ఈ యొక్క ఇద్దరు లేక ముగ్గురికి దేవుడు ఇచ్చిన అధికారం ఎక్కడి నుంచి వచ్చింది, లేదంటే ఏ అధికారం ఇచ్చాడు దేవుడు? Whether to continue to keep this person in the church or not. ఈ వ్యక్తిని సంఘంలో కొనసాగించాలా వద్దా అని నిర్ణయం తీసుకునే ఆ ప్రదేశంలో ఆ విషయాన్ని గురించి 19వ వచనం If మాట్లాడుతుంది. these 2 people says, you know what, this person has accepted God, he accepted his mistake, he is forgiven, he has repented, we should not bring it to the church. కాబట్టి వీళ్ళిద్దరూ ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తే గనక పశ్చాత్తాపం చెంది లేదంటే సరి చేసుకుని ఏమండి నేను ఇంకా అట్లా చేయలేండి అని ఏదో మరి ఆ యొక్క విధానాలు మార్చుకుని వీరికి మాట ఇచ్చినట్లయితే వీళ్ళిద్దరితో ఆ విషయం These 2 ఆగిపోతుంది. people say, hey, you know what, it is all done, we should not worry about it. దాని విషయంలో మనం వరి కనకర్లేదు. This brother has asked forgiveness, మరి ఇతడు he can continue in the church. ఇతడు సంఘంలో కొనసాగుతాడని వాళ్ళే మరి అధికారం చలాయిస్తున్నారు, వాళ్ళే చెప్పేస్తున్నారు, డిసైడ్ చేశారు. And if these 2 people say, hey, you know what, 2 or 3 people say, hey, you know what, this person is not changed. దానికి ఆపోజిట్ చూద్దాం. ఈ వ్యక్తి మారు మనసు ఉద్దేశం ఏమి లేదండి, మార్చుకోవడానికి ఇష్టపడటం లేదండి అని ఇద్దరు చెప్పినట్లయితే They had to bring it to the church, మరి and we should సో start. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మరి ఇద్దరు మాట వినలేదు కాబట్టి సంఘం ఎదుటికి ఆ విషయాన్ని తీసుకొని రావాలి. And we should
come to a conclusion of removing this person from the church. And కాబట్టి we are going to put that Ah. across to the church. కాబట్టి ఈ వ్యక్తిని సంఘం నుంచి బహిష్కరిస్తేనే మంచిది అనే ఉద్దేశాన్ని సంఘం అంతటి ముందుకు మరి వారు తీసుకుని వస్తారు. ఎవరు? ఈ ఇద్దరు లేక ముగ్గురు వారు సాక్షులుగా ఉన్నారు. And God is saying, మరి దేవుడు అంటున్నాడు కదా, for where these people are gathered, Ah. I am there. Because if they say yes, it is yes. If they say no, it is no. Because it is what heaven will declare. That is the authority he gave to the church. Not to forgive sins. It is like either to keep the person in the church or not to the church if we are living according to God's word. కాబట్టి దైవ ప్రవర్తన కలిగి సాక్ష్యం జీవితాలు కలిగిన వారు ఏమండి, మరి ఇది పాపాలు క్షమించడానికి అధికారం కాదండి. ఇక్కడ పాపాలు క్షమించడము, రక్షణ ఇచ్చే అధికారం కూడా సంఘానికి లేదు సుమా. ఈ రక్షణ గురించి కానీ పాపాలు క్షమించే విషయం గురించి ఇది మాట్లాడటం. ఇదేమిటంటే ఒక కుటుంబం వారు సరిగా లేనప్పుడు, ఒక వ్యక్తి పాపంలో ఉన్నప్పుడు అతడు సరి చేసుకుని వస్తాడా రాడా, అతన్ని ఉంచాలా వద్దా అనే అధికారమును గూర్చి ఈ వచనాలు మాట్లాడుతున్నాయి తప్ప రక్షణ కూర్చో పాప క్షమాపణ కూర్చో ఇవి మాట్లాడటం లేదు. If who gave you the authority to remove me from church? Christ Jesus gave us the authority to remove a person from the church. కాబట్టి అయ్యో నన్ను ఎక్స్కమ్యూనికేట్ చేయడానికి మీకెవరు ఇచ్చారు అధికారం అంటే, ఎవరు ఇచ్చారు అధికారం? దేవుని వాక్యమే ఇచ్చింది, ప్రభువే ఇచ్చాడు అనేటువంటిది ఇక్కడ ఉద్దేశము. Brother, Yes, sister. brother, not only for his spiritual life or any individual, it is in the church, related to church, no, brother? Yeah, it is That only means related to church, sister. This discipline. Context, again, I'm talking about, there are other Ah. places, but this verse is strictly stuck with this context. Okay? And Jesus extends it from verse 21 again. చూడండి, అంటే మరి పాశ్రమ్ గారు అడుగుతున్నది ఏంటంటే, అంటే సంఘమును విషయంలోనే క్రమశిక్షణ విషయం, అంటే సంఘంలో ఎవరు ఉంటారమ్మా? మనుషులే కదా, వాళ్ళతో డీల్ చేసే విషయం. అయితే ఇది Personal life, brother. Personal life or in the church activities or in the పర్సనల్ లైఫ్, I mean, like, again, చర్చ్ యాక్టివిటీస్ ఎంతమంది ఒప్పుకుంటున్నారు, ఎంతమంది ఇది కాదండి ఆ విషయాలు. yeah, I mean, I think what sister is saying is like if somebody sinned against me personally, right? That's what your point. Okay. Okay. So Yeah. Yeah. Okay. One another point. Yes. for that personal issue, I mean, like, first you talk to them. If that person does not listen, Yeah. the church has to decide. I mean, Yeah. again, this is where the 2 or 3 witnesses Yeah. have to Yes. come into play. They say, hey, you know what? Ante- This issue, either it is dealing with the sin that will affect the church Yeah. or a sin that will not affect the church. సో ఇక్కడ ఇంకో కోణం ఉందండి. ఈ తప్పిదం చేసిన వారు లేక పాపంలో ఉన్నవారు వ్యక్తులకు విరోధంగా చేశారా, సంఘానికి విరోధంగా చేశారా? ఓకే, మా ఇద్దరికి వివాదం ఉందనుకోండి, మేమిద్దరం సరి చేసుకోవాలి. ఈ యొక్క వివాదం సరికాకపోతే సంఘానికి ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు సంఘ పెద్దలు వచ్చి మాట్లాడతారు. Okay? For example, Udaharanaki- it's a very good point that you have raised. Say, for example, husband and wife fight. చూడండి, ఓకే మీరు అడిగారు కాబట్టి మంచి విషయమే తీసుకొని వచ్చారు. ఉదాహరణకి ఒక భార్యాభర్తలకి కుటుంబంలో సమాధానం లేదండి, వాళ్ళు సంఘస్థులు. Okay. A pastor comes మరి పాస్టర్ గారు వస్తారు. and tries to explain, hey, you know what, amma, మీరు కలిసి ఉండాలా, issue కాదు, the problem, you know, you మంచిది have to be కాదు, very ఇట్లా careful and all కాదు. that. ఓకే, పాస్టర్ గారు వస్తారు, మంచి మాటలు చెప్తారు. అయ్యా నువ్వు ఇట్లా ఉండాలి, అమ్మ నువ్వు ఇట్లా ఉండాలి, దయచేసి కలిసి ఉండండి అని చెప్తాడు. If it does not work, he will bring 2 people. మరి సో ఓకే, మరి పాస్టర్ గారు చెప్పిన మాట లెక్క చేయలేదు, ఇంకొక ఇద్దరు పెద్దలను ఇంకొకరిని తీసుకుని వస్తారు, పెద్ద మనుషులు అన్నట్టుగా. And they say, hey, you know what, ఇది అయ్యేటట్టు లేదండి, I think it's they just had to separate, live separately. కాబట్టి ఈ ముగ్గురు వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఏమీ సమాధాన స్థితి కనబడలేదు. ఇంకా వాళ్ళు అనుకున్నారు వీళ్ళు వేరుగానే ఉంటేనే మంచిది అని అనుకుందాం. And these 2 people say, hey, you know what, we want them to be separated. That's what God says. You know what, he agreed. Like, if the church decides, I mean, if the 2 elders think that, this situation cannot be solved, it is not affecting the church. చూడండి, సో ఈ భార్య భర్తలు వేరుగా ఉండటాన్ని బట్టి ఏమంటే ఉండాలని ఒక కన్క్లూజన్కి వచ్చారు ఎవరు? పాస్టర్ గారు, పెద్దలు, మిగిలిన వారు. సో కాబట్టి వీళ్ళు వేరుగా ఉండాల్సి ఉంది. ఈ వీళ్ళు వేరుగా ఉండటాన్ని బట్టి సంఘానికి ఏ నష్టము రాదు కదా. So these 2 elders don't need to inform the church. కాబట్టి వీళ్ళు వేరుగా ఉంటున్నారా ఇంకోట ఈ విషయాలు సంఘానికి చెప్పాల్సిన అవసరం లేదు. And God says, well, I agree with you guys. కాబట్టి పెద్దలు తీసుకున్న నిర్ణయం చూడండి. వీళ్ళు అంటే పెద్దలు తెలివిగా తీసుకుంటారు కదా, వీళ్ళు ఒక 3 నెలలు వేరుగా ఉండండి, లేదంటే ఏదో చెప్తారు కదా.
దాంట్లో దైవామోదం ఉన్నది. ఎందుకంటే పెద్దలు తీసుకున్నారు, ప్రార్థనాపూర్వకంగా తీసుకున్నారు కాబట్టి ఒకవేళ 3 నెలలు కాదు వీళ్ళకి వేరైపోవటం మంచిదని నిర్ణయం తీసుకున్నా దేవుడు దానిని God is ఆమోదిస్తున్నాడు. saying, okay, it's accepted. But again, So, it's not about Hmm. giving to Satan. I mean, like, we are not telling them that they are sinners. చూడండి They are living in something that does not go well along with the doctrine of the church. కాబట్టి సంఘ మరి సిద్ధాంతాల విషయంలో మరి వాళ్ళు సెపరేట్ గా ఉండాలా, ఒకరుగా ఉండాలా, విడివిడిగా ఉండాలా, కొన్నాళ్ళు వేరువేరుగా ఉండాలా అనేది నిర్ణయం పెద్దలు తీసుకుంటారు. దేవుడు దాన్ని ఆమోదిస్తున్నాడు. అది సంఘానికి ఉన్న అధికారము. దీనిని బట్టి సంఘంలో ఏమండి మరి తప్పనిసరిగా అందరూ దీని విషయం మాట్లాడుకుంటారు అనుకుంటారు. కానీ ఆ విషయము పెద్దల ద్వారా చెప్పబడ్డానికి వీల్లేదు సంఘంలో అన్నట్టు. But if the adultery is happening within the church members, then I think there should be an excommunication from that. చూడండి Even though it is a we- personal, Yeah. it is affecting the church. చూడండి ఈ భార్యాభర్తల విషయము ఏమండి పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నా సంఘానికి చెప్తారు, చెప్పలేదు, అది వేరే ఆ తర్వాత పక్కన పెడితే దానివల్ల సంఘానికి ఎఫెక్ట్ కాదు. కానీ ఒకవేళ సంఘంలోనే ఏదైనా తప్పు జరుగుతుంది, ఎవరో డబ్బును దొంగిలిస్తున్నారు, లేదంటే సంఘస్థుల మధ్యలోనే అక్రమ సంబంధాలు నడుస్తూ ఉన్నాయి, ఇవి సంఘాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి అంటే భార్య భర్తలను అయితే మనం ఎక్స్కమ్యూనికేట్ చేయలేదు. ఒకవేళ వారిని చేసినా తప్పు లేదు, పెద్దల నిర్ణయం అది. వీళ్ళ సంఘంలో ఉంచాలా, లేకపోతే ఆ పెద్దలే చెప్పేస్తారు, అమ్మ మీకు సమాధానం లేదు కాబట్టి, మీరు విడివిడిగా ఉంటున్నారు కాబట్టి మీరు కొన్నాళ్ళు చర్చికి రాకండి అని వాళ్ళే చెప్పేయచ్చు. లేకపోతే సంఘంలోనే ఏదైనా అక్రమ సంబంధాలు ఇట్లా ఉంటుంటే అది సంఘాన్ని సూటిగా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి వారిని ముందే మనము మరి బహిష్కరించడానికి ఈ వాక్యం ప్రకారం చేస్తారు. And we should not feel guilty of Yeah, removing them from the church, because that's what God wanted us to do. And He said, Hmm. where you guys agreed, Yeah. based on the principles of what I have laid down for my church, Yeah. I am with you. You are your decision. దేవుడు మనకు సంఘానికి ఇస్తున్న అధికారం ఏంటంటే, పెద్దలకు ఇస్తున్న అధికారం ఏంటంటే, మీరు ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా తీసుకున్న నిర్ణయానికి నేను కూడా ఆమోదం తెలుపుతున్నాను. ఇద్దరు భార్య భర్తలను సంఘానికి వేరుగా ఉంచుతారా, కొన్నాళ్ళు రావద్దని చెప్తారా, లేదంటే వచ్చి వెళ్ళమని చెప్తారా? అది పెద్దలకే విడిచిపెట్టాడు ప్రభు. వాళ్ళు ఏం చేసినా ఆయన దానికి ఆమోదం చెప్తున్నాడు. లేదంటే వేరే విషయం, సంఘస్థుల మధ్యలో ఏదైనా వివాదాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలు ఏమండి ఇట్లాంటివి ఉంటే పెద్దల నిర్ణయము, మరి పెద్దల నిర్ణయం వీళ్ళు బయట ఉండాలి, లేదు వీళ్ళు బయటకు పోతే ఇక మొత్తానికి రారు ఏమండి, అప్పులు కూడా తీర్చరు అనుకుంటే పెద్దలు దాన్ని నిర్ణయిస్తారు, వీళ్ళు రావచ్చు అనేటువంటిది విషయం. ఓకే, Our church has encouraged people who steal money from the church, and we still are like, okay, fine. చూడండి We are not affected because it's not our money. చూడండి దైవ సొమ్ము ఏమండి ఆ యొక్క కానుకల డబ్బు కొంతమంది వ్యక్తిగతంగా వాడుకున్నారు మా సంఘంలో. I mean, it's like, సంఘానికి తెలిసింది, and nobody wants to talk about it. సంఘానికి తెలిసింది, ఒక్కడు మాట్లాడటం లేదు. వాళ్ళు ఇంకా చర్చికి వస్తానే ఉన్నారు అంటే I mean, ఏమనుకున్నారు? my question, it raises a doubt why we are not taking action against a person who's stealing from the church. కాబట్టి సంఘ సొమ్మును సొంత వ్యవహారాలకు వాడుకొని, ఇంకో మాటలో చెప్పాలంటే దొంగిలిస్తూ ఉంటే అటువంటి వారి విషయంలో ఎవరు మాట్లాడతారండి? ఇదేం పరిస్థితి? I'm sure the people who I'm dealing with, they are not godly people too. కాబట్టి సో ఒకవేళ వీళ్ళు ఏమన్నా ఏమండి మరి ఈ స్వాహా చేసి వాళ్ళు ఏమన్నా పరిశుద్ధులు అంటే అది కూడా కాదు మరి. So there is something that is happening కాబట్టి which is not going to be good for the church, and that's what God is very clear about it. కాబట్టి దేవుడు మరి జరుగుతున్న పరిస్థితులు సరిగా లేవు, ఇవి సక్రమంగా లేవు అని అన్నప్పుడు సంఘము చర్య తీసుకోకపోతే దేవుడు కూడా ఆశ్చర్యపోతున్నాడు, ఏం చేస్తున్నారు వీళ్ళు? 7 churches established by Paul, pastored by Apostle John. చూడండి ప్రకటన గ్రంథంలో మీకు 7 సంఘాలు కనబడతాయి. 1 2 3 4 5 6 7 అవన్నీ కూడా అపోస్తలులు, ముఖ్యంగా పౌలు గారు స్థాపించారు. ఇంకా చెప్పాలా మీకు, అపోస్తలుని యోహాను అక్కడ వాక్యం He was బోధించారు. the pastor of a couple of churches there. మరి కొన్ని సంఘాలకి పౌలు స్థాపించి వెళ్ళిపోయిన తర్వాత ఈ శిష్యులు వచ్చి అక్కడ నడిపించేవారు, పాదరులుగా ఉన్నారు అక్కడ. They sinned and God removed them చూడండి from being even called the church. He plucked out the lampstands. చూడండి వారి యొక్క దీపస్తంభములను వాటి చోట నుండి తీసివేశాడు. ముందు హెచ్చరించాడు, వీళ్ళు సరి చేసుకోమన్నాడు, వారు సరి చేసుకోలేదు. ఆ దీపస్తంభాన్ని అన్నట్టుగా సంఘాలే లేకుండా అయిపోయిన పరిస్థితి ఈ రోజు మనం చూడటం లేదా? Not far చూడండి when our God Yes. comes and says, I'm removing you from the place where you are established. చూడండి నిన్ను స్థాపించిన చోట నుండి నేను నిన్ను తీసివేస్తానని దేవుడు మనతో చెప్పడానికి గ్యారంటీ ఏమిటి?
త్వరలోనే do it. I చెప్తాడు. mean, you know, ఆయన the చేస్తాడు. ఆయన Bible అట్లాంటి- has given enough warnings for us to be a church that represents Christ, but we are representing Satan. చూడండి, క్రీస్తుకు ప్రతినిధులుగా ఉండాలని సంఘాన్ని దేవుడు స్థాపించి వర్ధిల్ల చేస్తా ఉంటే, క్రీస్తును పక్కన పెట్టేసి లోకాన్ని సాతాన్ని ప్రతిబింబించేవారుగా మన సంఘాలు ఉన్నప్పుడు Thank you, sir. దేవుడు వాటిని తీసి పక్కన పెట్టడానికి మరి హెచ్చరికలు ఇస్తున్నాడు. ఒక రోజున చటుక్కున తీసి పక్కన పెడతాడు అంతే. Okay, but remember again, you see continuation, man. That this is where God's grace always comes in. చూడండి, మరి దైవ కృప కూడా ఉన్నది కదా. దైవ కృప కూడా ఈ యొక్క సీన్ లో ఉంటుంది. I mean, one of the major topics in the Bible. బైబిల్లో ఒక అతి ప్రధానమైన అంశము ఉన్నది ఏదైనా ఉన్నదంటే అది ఏంటంటే, When Peter asked, "How many times should I forgive my brother?" చూడండి, పేతురు గారు ఆశ్చర్యపోతూ అడుగుతాడు కదా, ప్రభువా ఇలాగైతే నేను నా సహోదరుడు తప్పుదని చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి నాయనా? 7 times 7 or up to 70 times? చూడండి, 70 ఏళ్ల మార్ల మట్టుకని ప్రభు చెప్పాడు. ఏ లెక్కలు వేసుకోవాలి మరి మనం? Jesus is saying this process is an ongoing process. Someone sins against you, against the church, you tell that person directly. If he listens, that's good. If he doesn't listen, tell to the second person to bring 2 people. And if they say, "Hey, you know what? Forgiven, good, you have been over them." చూడండి, Again, bring them into the church. Again, they will sin. Again, the process starts. Again, take 2 people. And if they say this person repented, and if the church says, yes, this person repented, and they keep you in the church, again, you come back to ground one. Again, they sin against you. You do that. But again, remember one thing. It's very clear. If you have excommunicated them from the church, this process does not even stand good. చూడండి, అంటే వాళ్ళు మార్చుకొని మేము సరి చేసుకుని సహవాసానికి వస్తూ ఉంటే క్షమించటమో, తిరిగి హెచ్చరించటమో, ఒకసారి మరలా పాపంలో పడితే మరలా వ్యక్తిగతంగాను 2-3 సంఘాన్ని మరలా తీసుకుని వెళ్ళి మాట్లాడటం ఇవన్నీ జరుగుతుంది. కానీ ఒక స్టేజ్ వస్తుందండి, ఆ యొక్క సమయంలో మనము వీళ్ళని బహిష్కరిస్తాము, వీరిని పక్కన పెడతాము. పక్కకు పోయిన వాళ్ళు ఇక మనకు అన్యులు, మనకు సొంకర్లు, వారిని సరిచేసేది, క్షమించేది, ఇక మనం దాని ఆ యొక్క స్థితి దాటిపోయినట్టే. You see, let me give you one simple example. ఒక Okay? ఉదాహరణ చెప్తాను, మీకు కొంచెం అర్థమవుతుంది. You have a mobile phone. మరి మీకు మొబైల్ ఫోన్ ఉన్నాయి కదా. You have Jio SIM card or Right. Airtel. Let's put it like that. ఓకే, ఎయిర్టెల్ ఉందనుకున్నాను. Okay. As long as you keep your ఎయిర్టెల్. charge subscription active, ఓకే, సో మీరు డబ్బులు వేసి రీఛార్జ్ చేస్తున్నంత కాలము you can talk to anyone. మరి మీ ఫోనుతో ఎవరితోనైనా మీరు మాట్లాడవచ్చు. Once your subscription is over, మరి ఒక్కసారి మీ యొక్క రీఛార్జ్ అయిపోయింది అనుకుందాం. you cannot go to Airtel and tell, "You know what? I'm not able to outgoing calls or incoming calls. What you guys are doing?" చూడండి, సో ఎయిర్టెల్ షోరూమ్కి వెళ్ళి, ఏమయ్యా నా ఫోన్ పని చేయట్లేదు, ఎవరికి ఫోన్ చేయడానికి కావట్లేదు, ఎవరితో మాట్లాడడానికి అసలు ఫోన్ కూడా రావట్లేదు, ఎందుకంటే చేసేవన్నీ ఏం మాట్లాడతాం? You can't yell at them. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిచి మాట్లాడగలమా? You are not even a part of it. చూడండి, మీరు ఇప్పుడు సబ్స్క్రిప్షన్ లో లేరు అనేది మీరు మర్చిపోయారేమో బహుశా. Okay. So the second continuation is to the person who is already in the church, or like, you know, personal sins, and you have to forgive, but you know, the process is still the same. First person, you go, again, you take 2 people. If they don't listen, tell to the church. If they don't listen, you're done. You don't even have to come to this part. చూడండి, 20వ దాకా మనము సంఘంలో సహోదరులకు సంఘాన్ని ఎఫెక్ట్ చేసే పాపం అయితే 21 నుండి 35 వరకు వ్యక్తిగత పాపాల విషయంలో ఏమండి మరి కూడా అదే ప్రాసెస్ మనం చేయాలి. వ్యక్తిగతంగా మాట్లాడాలి, గద్దించాలి, హెచ్చరించాలి, సరిచేయడానికి చూడాలి, సమకూర్చడానికి కనుక తిరిగి మరి రీఎస్టాబ్లిష్ చేయడానికి రిలేషన్షిప్ చూడాలి. వినలేదు, 2 ముగ్గురు తీసుకుని వెళ్ళండి, సంఘంతో చెప్పండి. మరి ఇక మార్పు లేని సమయాన్న క్షమించిన సమయాన్ని ఒక సమయంలో యు ఆర్ ఎక్స్కమ్యూనికేటెడ్ అని చెప్పడానికి కూడా ఈ వచనాలు మనకు You see, తెలియజేస్తున్నాయి. Peter is very clear about it. I mean, he is so practical. పేతురు గారు ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగాడండి. He's like, you know, క్షమించమని చెప్పావు, క్షమించావు, మళ్ళీ అది చేశాడు. ఎన్నిసార్లు చేయాలి ప్రాసెస్? చూడండి, ప్రాక్టికల్ వచ్చినాయి కదా. తిరిగి చేర్చుకోమన్నావు, క్షమించమన్నావు ప్రభువా, ఎన్నిసార్లు జరుగుతుంది ఇలాగ? How many times this process I should continue? We should continue this one. ఎన్నిసార్లు చేయాలి? ఒక ఐ మీన్ వేరే మాట కూడా చెప్పాడు, 7 మార్లు మట్టుగా కూడా 7 times. I mean, you know what? Even 7 is a very huge number. You know, you going talking again, the church, 2 members are talking. స్పీకింగ్ ఫర్ రీకాన్సిలియేషన్ ఇస్ ఎ బిగ్ థింగ్. అది 7 సార్లు ఒక వ్యక్తిని లేక ఒక కుటుంబాన్ని లేదా ఒక సమూహాన్ని మరి మనం సమాధానం పడదామని 7 సార్లు అడగడం పెద్ద ప్రాసెస్ కాదంటారా? కానీ ప్రభు అన్నాడు అంతకన్నా ఎక్కువే చేయాలంటున్నాడు. Jesus is saying, you know, keep on doing it. That person sins, you forgive them, and he's okay with it. Again, you go, he will sin. Again, you know, you should be shameless to do that many times anyway. Brother,
Yeah, ఒక sister. బ్రదర్, మనస్సాక్షి దేవుని చేత శుద్ధీకరించబడిన తర్వాత ఒక్కసారి చెప్తే వాళ్ళు దే కెన్ చేంజ్. Yeah, they can change, sister, but you see the question here is very, I mean, we have to be very careful. అంటే Is it the 70 same times sin? అయినా క్షమించాలి అంటే ఒక యాజ్ ఏ బిలీవర్ అన్ని సార్లు ఒకే సేమ్ వ్యక్తి 70 టైమ్స్ తప్పు చేయడు బ్రదర్. అది Yeah, you see, sister, I think that it is a hyperbole. It's like exaggeration. It's like, you know, Okay. God is telling is, you don't keep the count of how many times a person sins against you. అంటే ఇక్కడ అమ్మ మీ ఉద్దేశం మాకు అర్థమైంది. మారు మనసు పొంది మనస్సాక్షి శుద్ధి చేయబడి యేసు రక్తంతో కడగబడి రక్షణ పొందిన వ్యక్తి 7 సార్లు 77 సార్లు ఎట్లా పాపం చేస్తాడు అంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం అండి, ఇది ఫలానా ఆ యొక్క పాపమే కంటిన్యూ చేస్తున్నాడని కాదు, వేరు వేరు పాపాలు అవి కూడా ఉండొచ్చు. And ఇంకొక ఉద్దేశం ఏంటంటే no count, don't keep the count. It's సో like, ఇది ఎగ్జాగరేషన్. అంటే ప్రభు ఏమంటున్నాడంటే లెక్కలేనన్ని మార్లు క్షమించాల్సిందే. it is like, oh yeah, Very 7 fast. times 70, oh, it's like, Yeah. you know, 490. Dude, your 491 is here, you are done. సో అంటే మీరు దాన్ని కౌంట్ చేయొద్దు. వారు మారు మనసు పొందాలని చెప్పి వస్తే చేర్చుకోవాలి అన్నట్టుగా ప్రభు చెప్తున్నారు. I mean, like, you know, అది as ఒకే రకమైన పాపం కాదు, అది కూడా కాదు. అక్కడ 2 ఉద్దేశాలు. our same papam is also there. ఒకవేళ You know, సేమ్ పాపమే మరలా ఒకసారి దొంగతనం చేసాడు, మళ్ళీ దొంగతనం చేసాడు, మళ్ళీ చేసాడు, మళ్ళీ, you know what, go tell him, that's what So, God is doing it. మారు మనసు పొందాలంటే చేర్చుకోవాలి. మొదట పెన్ను, మొదట పెన్సిల్, మొదట ఎరైజర్, మొదట ఇంకోటి ఇలా చేసుకుంటూనే వస్తున్నాడు. ఓకే. But a stage will come where God will say, you know what, instead of the person who is sinning, you guys have the biggest problem. You 2 people who are going as witnesses, I will have somebody else and come and talk to you, and I will remove you from the church. చూడండి మన స్టేజ్ ఎలా వస్తుందంటే, మాటికి ఆ వ్యక్తి పాపం చేస్తున్నాడు, మేమిద్దరం వెళ్ళి మాట్లాడుతున్నాం. ప్రభు అంటాడు, ఏం మాట్లాడుతున్నారా మీరిద్దరు వెళ్ళి, మీ బ్రతుకులు కూడా సరిలేవు, మిమ్మల్ని పక్కన పెడతాను కాసేపు, కొత్త వాళ్ళని పంపిస్తాను కూడా ప్రభు అన్నాడు. You never know. I mean, like, you know, అట్లా కూడా చెప్పొచ్చు. but again, you know, I mean, from corporate sin, I mean, like in the first part, it comes back to personal sin, but again, the personal sin has to follow the same rules of corporate sin. సంఘంలో తప్పిదం జరిగింది, సంఘంలో పాపం సరి చేయబడాల్సిన అవసరం వచ్చింది. దాని పద్ధతి ఎలా ఉందో సరి చేయాల్సింది. వ్యక్తిగతంగా వ్యక్తులు తప్పిపోయినప్పుడు, ఒకరికి విరుద్ధంగా ఒకరు పాపం చేసినప్పుడు కూడా అదే ప్రాసెస్ చేయమని ప్రభు చెప్తున్నారు. అది కూడా లెక్కలేనన్ని మార్లు చేయమని చెప్తున్నాడు. 70 ఏళ్ళు అంటే 490 వచ్చింది ప్రభు అంటే 491సారి వస్తుంది. మరి అప్పుడేం చేస్తావు? చెయ్యి, క్షమించనే ప్రభు చెప్తున్నాడు. We had to go forgive them, but the question is, there has to be genuine repentance. సో అయితే తిరిగి చేర్చుకునే క్రమంలో నిజమైన పశ్చాత్తాపము ఉండాల్సిన అవసరం ఉన్నది. You see, for that one, when you see in verse 34, మరి 34 వచ్చిన ఒక్కసారి చూడండి. in anger his master handed him over to the jailer to be tortured until he should pay back all his own. Even in this forgiveness part, there is a judgment telling that, you know what, if this person is not repenting for what he has done, it is over. చూడండి, ఒక వ్యక్తి తన పాపాల విషయంలో పశ్చాత్తాపడ్డానంటున్నాడు, మరలా చేస్తున్నాడు, పశ్చాత్తాపడ్డానన్నాడు, మరలా చేస్తున్నాడు. 34 వచనంలో ఒక విషయం మనకు కనబడుతుంది. ఇతని పాపాలకి పర్యవసానం ఉంటుంది, శిక్ష విధించబడుతుంది అనే ఉద్దేశాన్ని కూడా మనం అక్కడ It's like, you know, if this guy is not repenting for what he has done and doing all the bad things, it's over. It game up. చూసారా, క్షమాపణ అనే విషయాన్ని ఇతడు దాటిపోతున్నాడు కొన్నిసార్లు కదా. మాటిమాటికి చేస్తుంటే 31లో 34 ఏమంటున్నాడు, ఇదిగో అతడు అచ్చి ఉన్నదంతే అతడు చెల్లించు వారి వరకు బాధపరచు వారికి అతన్ని అప్పగించాను. అంటే ఇతడు చేసిన పాపాలకి, ఇతడు మారు మనసు పొందని విధానానికి అతడు మూల్యం చెల్లించుకుంటాడు. It's there. That's the way అది it is. అది మరి అక్కడ రాయబడి ఉన్నది. అది ఎవరో Wow, we have really gone way too long in this class, guys. You know, class is over. మరి Somebody close in prayer. I mean, you have gone one time back. If not, you have to check the recordings. చూడండి, సో అంటే మీరు విష్ఫుల్ గానే కాన్షియస్ గానే మీరు ఉన్నారని అనుకుంటున్నాము. మీ టైం అయినప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు. కొంచెం ఎక్కువ We have gone way too far today. I mean, 9:50. Okay. So some, I mean 8:30. Yeah. 45 minutes extra class. Okay. Yeah. Today is extra class. Don't worry. Okay. Abundant So, grace. Abundant grace. Okay. చాలా ఎక్కువ అది ఉన్నది. Any questions you guys have, we will take it. But I'm sorry. ఓకే, ప్రార్థన చేసుకుని ముగిద్దాము. వెళ్ళాల్సిన వెళ్ళండి. సో ఎవరైనా మీకు ప్రార్థన చేయాలనిపిస్తే చిన్న ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం. ఓకే. I'm closing the recording. I'm not taking any questions, guys.